హాయ్ హలో వెల్కమ్ టు అనంతర మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ యాక్టర్ భాను ప్రకాష్. మీ ఫస్ట్ మూవీ ఏంటి బ్రో? ఎలా వచ్చారు ఇండస్ట్రీకి అసలు? ఫస్ట్ మూవీస్గా రాలేదు నేను. ఏ ఏజ్లో స్టార్ట్ అయ్యారు అసలు? లైక్ ఎప్పుడు అనిపించింది అరే యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఇండస్ట్రీకి వెళ్ళాలి అని? అసలు బేసిక్గా నేను వచ్చింది ఫస్ట్ అసలు డాన్సర్. అంటే అక్కడ ప్రాక్టీస్ చేస్తూ నేను ఒక్కడే కాకుండా నాతో పాటు మొత్తం నా ఫ్యామిలీ అందరూ తీసుకొచ్చాను. మీరు బాగా రిజిస్టర్ అయిన మూవీ, ఫస్ట్ మూవీ మిషన్ ఇంపాసిబుల్. సో దాని గురించి ఏమని చెప్పండి. అసలు ఆ జర్నీ స్టార్ట్ అయింది అది ఒక వేరుగా. సో ఇప్పుడు మీరు, రోషన్, ఇంకొక అబ్బాయి, మీరు ముగ్గురు కలిసి చేసిన మిషన్ ఇంపాసిబుల్ కానీ ఏదైనా సక్సెస్ఫుల్గా ఎంటర్టైనర్గా నడిచింది. సో మళ్ళీ ఏర్ అనే వెబ్ సిరీస్తో వస్తున్నారు. అసలు నన్ను అడిగితే మిషన్ ఇంపాసిబుల్ అనేది ఒక 50% ఇందులో తగ్గ. సుకృతి గారితో బాగుండేలా ఉంటుంది బ్రో. లైక్ ఏదన్నా ఇన్సిడెంట్. నాకు చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్ తను. సుకుమార్ సార్ని కలిసారా బ్రో? మరి పుష్ప సెట్, నా సెట్ ఆర్ఎఫ్సీలో పక్కన ఉందంటే ఆయన అక్కడ ఉన్నారు. నేను ఒకసారి వెళ్ళా, ఆయన కలిసినప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నారు. ఎప్పుడైనా లైక్ షూట్లో బ్రో పెద్ద ఆర్టిస్ట్ ఉన్నాడని చెప్పి ఆర్ జనాలు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి మీరు నర్వస్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే డైలాగ్ మర్చిపోయి చెప్పకుండా అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? టైంలో చాలా డైలాగ్స్ మర్చిపోయి. మీ ప్రొఫైల్లో కింగ్డమ్ పోస్టర్ కూడా చూసాను బ్రో. కింగ్డమ్లో ఉన్నారా? టీజర్ తర్వాత చాలా హైప్ ఉంది కింగ్డమ్కి. వన్ వర్డ్లో ఏం చెప్తావు కింగ్డమ్ గురించి? కంబ్యాకా? స్ట్రాంగ్ కంబ్యాక్. ఓకే. హాయ్ హలో వెల్కమ్ టు అనంతర మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ యాక్టర్ భాను ప్రకాష్. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో ఎలా నడుస్తుంది బ్రో ఈ మూవీ జర్నీ, సినిమా జర్నీ ఎలా నడుస్తుంది? చాలా బాగా, అంత హ్యాపీగా జరుగుతుంది. మీ ఫస్ట్ మూవీ ఏంటి బ్రో? ఎలా వచ్చారు ఇండస్ట్రీకి అసలు? ఫస్ట్ మూవీస్గా రాలేదు నేను. అంటే నేను ఒక ఆర్టిస్ట్గా అలా అలా తిరిగి మొత్తం అదే అందరం అలా మొత్తం తిరిగి అన్నీ తిరిగితే దాని తర్వాత ఒక మూవీకి ఆడిషన్కి వెళ్ళా. మూవీ కదా, ఓటీటీ దానికి, ఆహాలో రన్ దానికి. ఓకే. దానికి నేను ఆడిషన్కి వెళ్ళా. అప్పుడు డైరెక్టర్ ఆల్రెడీ నేను లేట్ వచ్చా. ఆల్రెడీ అంతా లేట్, ఒక దగ్గర హాఫ్ అన్ అవర్. ఆయన వెళ్ళిపోవాలి, ఆయన ఎవరి దగ్గరికి వెళ్తుంటే ఆ దారిలోనే నేను ఇంకా అక్కడే వచ్చా. రాగానే ఏంటి ఆడిషన్కి వచ్చావు అంటే ఆయన అన్నారు, ఆయన వచ్చి అడిగారు ఏంటి ఆడిషన్కి వచ్చావు? అవును సార్. నువ్వు బాగా చేస్తావు అన్నారు. అవును చేస్తాను సార్. కింద కూర్చోన్నారు. కూర్చున్నా. ఆయన నాకు ఈ కాన్సెప్ట్ చెప్పారు, చేశా. ఓకే వెళ్ళిపో అన్నారు. నెక్స్ట్ డే నాకు కాల్ వచ్చింది, మీరు సెలెక్టెడ్ అని. ఓకే. నేను అస్సలు అనుకోలేదు. ఏ వెబ్ సిరీస్ అది? రన్. ఆహాలో రన్ అని చెప్పి నవదీప్ అన్నది. ఓకే. అందులో అది చేసా. అంటే ఫస్ట్ చేసిందే ఒక చిన్న క్యారెక్టర్, అలా ఏం లేదు. అందులో కూడా ఫుల్ లెంత్. రావడమే బ్యాంక్ తోడు వచ్చారు. రావడం బ్యాగ్ తెల్లా. దాని ముందు కూడా అంత కష్టపడ్డం కాబట్టి అది వచ్చింది. అయితే సో అలా రన్ అని చెప్పి దాంతో వచ్చి ఇంకా అలా అలా ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేశాను. ఓకే. ఏ ఏజ్లో స్టార్ట్ అయ్యారు అసలు? లైక్ ఎప్పుడు అనిపించింది అరే యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఇండస్ట్రీకి వెళ్ళాలి అని? అసలు బేసిక్గా నేను వచ్చింది అంటే నేను ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉంటాను, రాజమండ్రి. అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చింది ఏంటంటే నేను డ్యాన్స్ కోసం. ఓకే. నేను ఫస్ట్ అసలు డాన్సర్. అంటే అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ లేదు, ఇక్కడ గ్రోత్ కాదు, ఇంకా హైదరాబాద్ వెళ్తే అక్కడ బాగుంటుంది అని చెప్పి నేను ఒక్కడే కాకుండా నాతో పాటు మొత్తం నా ఫ్యామిలీ అందరూ తీసుకొచ్చాను. అంటే నా కోసం మా డాడీ అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు. ఓకే. అంటే ఆడిషన్లో సెలెక్ట్ అయిన తర్వాతనా లేకపోతే ఆడిషన్స్ రన్ అవుతున్నప్పుడేనా? అసలు ఏం లేదు, నేను జస్ట్ ఓన్లీ డ్యాన్స్ చేస్తున్నా. ఆ డ్యాన్స్ నచ్చి ఇక్కడికి బాగాలేదు గ్రోత్, అక్కడ బాగుంటుంది అని చెప్పి అక్కడ తీసుకెళ్ళారు. ఓకే. అంతే. అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు, అది ఉంటుందా ఇది ఉంటుందా ఏది ఉంటుందో మాకు తెలీదు. జస్ట్ వెళ్ళాము అక్కడ. అప్పుడు దానికి వెళ్ళిన తర్వాత నాకు డ్యాన్స్ చేస్తుంటే 2 years అయిపోతుంది, 3 years అయిపోతుంది, ఏం గ్రోత్ లేదు. సో సరే ఇంక ఇలా కాదు అని చెప్పి పక్కన ఏదో గిటార్ క్లాస్ ఉంది, అక్కడికి వెళ్ళా. 1 month చేశా, ఏమనిపించలే. అక్కడి నుంచి కరాటీకి వెళ్ళా.
చేశా, ఏం లే ఇండస్ట్రీకి వచ్చా, ఇక్కడ కూడా ఏం లేదు. కానీ ఏదో తెలియని ఒక నాకేదో అనిపించింది, నాకు లేదు నేను చెయ్యాలి, అమ్మ అందరూ అలా కనిపిస్తున్నారు అంటే. నాకు చిన్నప్పుడు ఏంటంటే అరే ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒకటి అవ్వాలి అన్న అదలా ఉంది నాకు. సో అయితే ఎంత కష్టమైన ఇంక ఇక్కడే ఉండి ఏదో ఒకటి చేసి. సో యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చే ముందు అన్నీ అట్లా అట్లా టచ్ చేసుకుంటూ వచ్చా. యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చే ముందుగానే మొత్తాన్ని టచ్ చేసి వచ్చా. ఓకే. ఫస్ట్ మూవీ ఏజ్లో బ్రో, లైక్ వెబ్ సిరీస్ కానీ ఫస్ట్ ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు? 2018. 2018 అంటే వచ్చాను, 2019లో స్టార్ట్ అయింది. 2019 ఇంకా ఎండింగ్ ఆ టైంలో, ఇయర్ ఎండింగ్ ఆ టైంలో అప్పుడు వచ్చింది నాకు రన్ అని. మీరు బాగా రిజిస్టర్ అయిన మూవీ, ఫస్ట్ మూవీ మిషన్ ఇంపాసిబుల్. సో దాని గురించి ఏమని చెప్పండి. అసలు ఆ జర్నీ స్టార్ట్ అయింది ఒక వేరుగా. ఆఫీస్కి వెళ్ళా అంటే ఆల్రెడీ దానికి ముందు రన్ అని చాలా బ్లాక్ అవి ఇవి చిన్న చిన్న అన్నీ చేస్తాను నేను, చేసుకుంటూ అన్నీ చేస్తూ వచ్చా. సీరియల్స్ కూడా చేశా. సీరియల్స్ కూడా సీరియల్స్ చేశాను ఆ టైంలో, ఒక 2 సీరియల్ చేశాను. తర్వాత ఆగాను, వద్దు అని. అంటే వద్దు అని ఏం కాదు, ఎందుకు ఆగాను. దాని తర్వాత అసలు ఈ మిషన్ ఇంపాసిబుల్ ఆడిషన్ అని చెప్పి నాకు SMS సురేష్ గారు చెప్పారు. సో సరే వెళ్ళి నాకు అంటే దాని ముందు రోజు నేను వేరే షూట్లో ఉన్నా. వేరే షూట్లో నాకు వీళ్ళు ఆల్రెడీ ఆడిషన్ డైలాగ్ పెట్టారు, నేను చదవలేదు. అక్కడికి వెళ్ళాను, ఫుల్ నర్వస్గా ఉన్నా. ఉంటే ఒక ఆయన వచ్చారు నా దగ్గరికి. ఒక ఆయన వచ్చి ఆయన అటు ఇటు తిరుగుతూ అక్కడ నించొని ఉన్నారు. వేరే అన్నారు మాట్లాడుతున్నారు. ఆయన అక్కడే నుంచో నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు, ఇక్కడ మాట్లాడుతుంటే ఆడిషన్ చేయదు అన్నారు. అంతా చేసిన తర్వాత అంటే అక్కడ నేను డైలాగ్ కానీ ఏం చెప్పలేదు, భయపడుతూ ఆ భయంలో అలా టెన్షన్లో అలా మాట్లాడుతున్నా. ఏదో నాకు తెలిసిన ఏదో డైలాగ్ ఒకటి నేను చెప్పేసి వచ్చా. కింద మా డాడీకి చెప్పలేదు, కానీ మనసులో ఏదో ఒక నాకు నేను అరే ఏంటిది అని అనిపించింది. దారిలో ఇంటికి వెళ్ళే వెంటనే కాల్ వచ్చింది నాకు, మీ అబ్బాయి సెలెక్ట్ అయ్యారని, ఒకసారి మీరు వస్తే రేపు డైరెక్టర్ గారు మాట్లాడతారంట. సూపర్. అంతే. అంటే మా డాడీకి కాల్ చేసి నేను ఏమనుకున్నా అంటే మీ అబ్బాయి బాగా యాక్టింగ్ చేయలేదు అంటే, అప్పుడు ఇంకా చాలా చిన్నోండి నేను, అది అన్నారా అని అనుకున్నా. మా డాడీ సెలెక్ట్ అయ్యామంటే మనం రేపు వెళ్ళి ఒకసారి డైరెక్టర్గా కలిస్తే మాట్లాడేస్తే అయిపోద్ది అన్నారు. ఓహో ఓకే హ్యాపీ అంటే అసలు నేనంటే అప్పుడు షాక్లో ఉన్నా. ఇంకా నన్ను ఎలా తీసుకున్నారు, బాగా చేయలేదు, ఎట్లా వచ్చిందో, ఎలా వచ్చింది. డైరెక్టర్ చూడలేదు, నన్ను ఏదన్నా ఇక్కడికి వెళ్ళే రేపు వెళ్ళి కలిసి ముందు కూర్చున్నా. డైరెక్టర్ వస్తుంది అన్నారు, కూర్చున్నాము. నేను డాడీ ఆఫీస్లో కూర్చుంటే ఆయన వచ్చి ముందు కూర్చున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అది. అయితే ముందుకొచ్చి కూర్చున్నది ఎవరనంటే, ఆ రోజు నేను చెప్పాను కదా దాని ముందు రోజు ఒక ఆయన నా ముందు ఇలా తిరిగి నుంచున్నది, ఆయన డైరెక్టర్. అబ్బా, నేను ఆ రోజు ఆయన చూసి నాకు నిజంగా డైరెక్టర్ అనుకోలేదు, ఎవరో ఏడియో ఏదో అనుకున్నా. అంత సింపుల్. నాకు లైఫ్ ఇచ్చింది అని అంటే నాకు స్వరూప్ సరే. ఓకే సూపర్. అసలు చాలా హ్యాపీ నేను, ఆయన నన్ను ఇలా. ఏజ్లో అయింది బ్రో అది మిషన్ ఇంపాసిబుల్? 2020 ఆ టైంలో 2021 అలా అయింది. ఆ కరోనాకు ముందు చాలా బాగుంటుంది. కరోనా తర్వాత అది కరోనా ఆ టైంలో జరుగుతుంది. అప్పుడు అడిగి పూజకి మాస్క్ వేసుకొని అందరూ హడాడిగా ఉన్నాం. ఓకే, చాలా బాగుంటుంది మూవీ కూడా. తాప్సీ గారితో సీన్స్ ఉన్నాయి కదా, లైక్ ఎట్లా ఉండే జర్నీ, లైక్ ఏదన్నా ఫన్నీ ఇన్సిడెంట్ తాప్సీ గారితో ఆన్ సెట్స్? ఆవిడ రేపు వస్తున్నారని అంటే మేము ఈరోజు ఆఫీస్కి వెళ్ళిపోయి ఏడి అన్న వాళ్ళందరితో కలిసి వర్క్షాప్ చేసేవాళ్ళు. పెద్ద పెద్ద డైలాగ్స్ అన్నీ, చిన్నవన్నీ అన్నీ చేస్తాం. నేను రోషనే ఇద్దరం కలిసి ఉన్నాము. అంటే అతను కిడ్నాప్ అయిపోయాడు జయ, 3 అబ్బాయి. ఓకే. సో దానివల్ల మీ ఇద్దరం కాబట్టి ఒక సీన్ ఉంటుంది, ఆడే కిడ్నాప్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత అంత నువ్వే చేసావరా అని చెప్పి ఒకటి ఏడుపుద్ది మా ఇద్దరు ఉంటుంది. ఆ సీన్ సింగిల్ స్ట్రెచ్ మొత్తం ఒక సింగిల్ షాట్లో అలా ట్రాక్ మొత్తం ఇలా పట్టుకొని రౌండ్ తిప్పేస్తే అదంతా సింగిల్ టేక్లో చేయాలి. సింగిల్ టేక్లో చేస్తాం అది. అంటే అదొక దగ్గర 1-2 మినిట్స్ ఉంటుంది ఆ డైలాగ్స్, మా అరుపులే అక్కడ రోడ్డు మీద ఆవిడ రావడం అని చేయడం. అప్పుడు మాకు ఏం అనిపించలేదు. ఆ రోజు నైట్ జస్ట్ ఆ ఒక్క సీన్ కోసం అన్నారు, అయిపోయింది. దాని తర్వాత ఆవిడతో ఇంట్లో ఒక సీన్స్ ఉన్నాయి. ఆవిడ వచ్చి కూర్చుంటుంటే నేను ఇటు రోషన్ అటు మధ్యలో ఆవిడ కూర్చుంటే మేము ఎలాగ ఉన్నాం, టెన్షన్ పడిపోతున్నాం. అది స్వరూప్ గారికి అర్థమవుతుంది వీళ్ళు టెన్షన్ పడుతున్నారని. నా డైలాగ్ చెప్పేసా, రోషన్ డైలాగ్ చెప్పలేదు. అంటే ఇద్దరు మర్చిపోతున్నాం, ఇద్దరు డైలాగ్స్ మర్చిపోతూ తర్వాత నువ్వు లేదు నీది అంటే ఆవిడ ముందు ఆవిడ తర్వాత వాయిస్ ప్లీజ్ రిలాక్స్ ఉండండి, ఏం కాదు, ఏం లేదు, నేను ఏదో చిన్న ఆర్టిస్టే అని చెప్పి ఆవిడ అలా చెప్తుంది. ఆవిడ మాకు అలా చెప్తుంటే మాకు ఇంకా అర్థం కాలేదు అసలు. మైండ్ పోయింది. ఇంకా దాని తర్వాత సరే అలా అని చెప్పి ముందుకు వెళ్తే చాలా క్లోజ్గా
అంత ఫ్రెండ్లీ ఆవిడ. అలవాటు అయిపోయింది. మేము అలా కూర్చుంటే ఎక్కడ కింద కూర్చుంటే ఆవిడ మాతో వచ్చి కూర్చోవడం. మీ పర్ఫార్మెన్స్ చూసి ఏమన్నా కాంప్లిమెంట్ ఇచ్చారా తాప్సీ గారు? అంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అప్పుడు కలిసాము. అంటే అప్పుడు షూట్ అయిపోయింది, మళ్ళీ అప్పుడు కలిసాము. కలిస్తే అసలు మీరు చాలా బాగా చేశారు అని చెప్పి ఆవిడ, అంటే ఆయన చిరంజీవి సార్ అసలు సార్తో చాలా అసలు నిజంగా అసలు మేము అది అనుకోలేదు. ముగ్గురిని గుర్తుపట్టి మీ ముగ్గురి గురించి మాట్లాడి అసలు అది నిజంగా అసలు అది అనుకోలేదు. ఎలా పడుకున్నావు బ్రో అసలు రోజు? లేదు, నేను నిజంగా ఇంటికి వెళ్ళాక నేను పడుకోలేదు. నేను సీరియస్గా నేను ఆ స్టోరీస్ అన్ని పెట్టుకుంటున్నా. పోస్ట్ 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 అవే చేస్తున్నా లైఫ్లో. ఇంకా ఖచ్చితంగా అది మహేష్ బాబు గారితో దానికి ట్రైలర్కి వెళ్ళాను నేను. ఆయన సర్కార్ వారి పాట షూట్ జరుగుతుంటే ఆర్ఎఫ్సీలో ఆయన ఒక 1 minute బయటకు వస్తే ఆ ట్రైలర్ కట్ కోసం, ఆ ట్రైలర్ రిలీజ్ చేయడం కోసం చెప్పి వచ్చాం. ఆయన ముందండి దానికి అబ్బా. లైక్ చిరంజీవి సార్ మూవీ చూసి మిమ్మల్ని అప్రిషియేట్ చేశారా? ఆయన ముందు రోజు మూవీ చూసారు, చూసి ఆ రోజు రిలీజ్ ఈవెంట్కి వచ్చారు. ఓకే, ఫస్ట్ బ్రేక్ వచ్చింది అక్కడనే. ఫస్ట్ అసలు జర్నీ స్టార్ట్ అయింది ఇంక అక్కడి నుంచి అలా వెళ్ళాను. ఎప్పుడన్నా నర్వస్నెస్ ఉంటుందా? లైక్ పెద్ద పెద్ద యాక్టర్స్ ఉంటారు కదా మీరు చేసే షూట్లో, లైక్ నర్వస్నెస్ ఉంటుందా? అంటే ఆఫ్టర్ మిషన్ ఇంపాసిబుల్ అంటే ఉంటుంది. అంటే యాక్టర్ గురించి అని కాదు కానీ, అంటే ఫస్ట్ మనం ఎలా చేయాలి అంటే అసలు మైండ్లో ఏముంటుంది అంటే అవే ఉంటాయి. అసలు ఎలా చేయాలి, ఏం చేయాలి, మన సీన్ ఎంత చేయాలి, అంత బాగా చేయాలి. అంటే గ్యాప్ దొరికితే ఏంటంటే ఫస్ట్ మనం ఇదే చేయాలి. సో ప్రతి ఒక్క యాక్టర్ ఏం చేస్తాడంటే అదే ఆలోచిస్తాడు. ఎలాగంటే మనం ఇది ఎలా చేయాలి ఇంతకుమించి. కాబట్టి ఇంకా ఆపోజిట్లో వాళ్ళు అంటే కట్ చెప్పిన తర్వాత ఏసారి అది సరే సార్ అనుకోవచ్చు, కానీ ఆన్ యాక్షన్ ఉన్నప్పుడు అంతే, నువ్వు ఎవరైనా సరే ఇప్పుడు వెళ్ళి అలా చేసి వచ్చాడు. ఇంకా నేను అది ఫిక్స్ అయిపోయా. దాని ముందు భయపడ్డాను, ఇలా చేయడం ఇలా చేస్తే మొత్తం టేక్స్ పోతున్నాయి, ఆ ఫీల్ అనేది పోతుంది నాకు. సో ఇంక నుంచి ఇలా ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్పి ఇంక చేసి దాని తర్వాత చెప్పి అప్పుడు నేను భయపడుతుంటా. నేను ఈవెన్ సుకుమార్ సార్ చూసిన తర్వాత కూడా అమ్మో నాకు అదొక భయం ఉంటుంది అని చూస్తే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి బ్రో? లైక్ అంటే ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఉన్నారా ఇండస్ట్రీలో? ఓన్గా వచ్చావు? లేదు, ఒక్కడనే ఓన్గా వచ్చా. మమ్మీ చిన్నప్పుడు ఒక మూవీ చేసింది, అంటే త్రిశూలం. ఓకే, త్రిశూలంలో మమ్మీ ఒక చిన్న ఉంటుంది, ఒక సీన్ చేసింది. అంటే ఒక సీన్ కాదు, ఒక 3 scenes చేసింది మమ్మీ. సో అది కూడా అంటే అప్పుడు చేసింది అంతే, కానీ నాకు ఇప్పుడు వచ్చి నాకు ఎప్పుడు రీసెంట్గా తెలిసింది ఓకే మమ్మీ కూడా చేసింది. అంటే మా డాడీ చూపిస్తాను నాకు ఇలా చేసిందని. అంటే మా మమ్మీ రికగ్నైజ్ ఎలాగంటే 6 fingers ఉంటాయి ఇక్కడ, 6 fingers ఉంటాయి. సో అలా నాకు రికగ్నైజ్. ఇప్పుడు చిన్నప్పుడే మమ్మీని ఈజీ గుర్తుపట్టచ్చు, ఎందుకంటే ఇక్కడ ఫింగర్స్ ఉంటాయి కాబట్టి అది బాగా. కానీ దాని తర్వాత మమ్మీ ఆగిపోయింది, అది ఒకటే చేసింది మూవీ. ఇంకా అలాగైతే ఇంకా మా ఇండస్ట్రీ లెవెల్ ఓన్గా వచ్చి బిల్డ్ చేసుకుంది నేనే మొత్తం. ఎలా ఉంటుంది పేరెంట్స్ సపోర్ట్? అంటే ఇంకా చేయరా? అదే అంటే చెప్పాను కదా, అసలు అంటే ఇలా అవుతాము ఇంత అవుతాము అనే టార్గెట్ కూడా లేకుండా నేను డ్యాన్స్ చేస్తాను అని అంటేనే అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. సూపర్, చాలా సపోర్ట్. అసలు అలాంటిది నేను ఇప్పుడు ఇంకా యాక్టర్ని అవుతా, నాకు ఇది ఉంది, నాకు ఈ గోల్ ఉందని అంటే ఇంకా వాళ్ళు ఖచ్చితంగా. నేను వెళ్ళిన ప్రతి ఒక్క ఆడిషన్ నేను చెప్పాను కదా, రన్కి ముందు చాలా ఆడిషన్ జరిగాయి. ప్రతి ఒక్క ఆఫీస్కి మా డాడీ వచ్చారు. ఓకే, నన్ను ప్రతి ఒక్కసారి మా డాడీ చెప్తారు. ఆయనకి ఏ వర్క్స్ ఉన్నా ఫస్ట్ నన్ను తీసుకెళ్తారు. డాడీ చూసుకుంటారు. ఓకే, ఏదండి డాడీ. ఫ్రెండ్స్లో ఎలా ఉంటుంది బ్రో సపోర్ట్? అంటే లైక్ ఎలా ఫీల్ అవుతుంటారు నువ్వు స్క్రీన్ పైన కనిపించినప్పుడు కానీ, ఓటీటీలో కనిపించినప్పుడు కానీ? ఒకప్పుడు నమ్మేవారు కాదు. ఒకప్పుడు నేను మూవీస్ చేస్తున్నాను స్కూల్స్లో అంటే అసలు, అంటే కాలేజ్ అంటే ఇప్పుడు అంటే కొంచెం వాళ్ళు మిస్ అవుతున్నా, లేకపోతే వాళ్ళు వెళ్ళమో అవ్వట్లే. కానీ నేను స్కూల్స్కి వెళ్ళినప్పుడు అంటే స్కూల్స్ ఎక్కువ ఉండేవి ఆ టైంలో, ఎందుకంటే ఆ టైంలో నాకు ఎక్కువ అంతే ఉండేది కాదు. మిషన్ ఇంపాసిబుల్ అనేది కూడా 9th 10th అప్పుడే ఎగింది. ఓకే, నాకు దాని ముందు కూడా స్కూల్ ఫ్రెండ్సే బాగా ఎక్కువ. ఓకే, సో అలా వాళ్ళు కూడా ఎంతో, అంటే వాళ్ళు ఫస్ట్ నేను చేస్తున్నానంటే ఎవరు నమ్మేవారు కాదు. నువ్వు చేయడం ఏంటి, సినిమాలో చేయడం ఏంటి, నేను మహేష్ బాబుని కలిస్తే నువ్వే నాకు చెప్తాను. అప్పుడు నాకు ఫొటోస్ దొరకలేదు, అంటే ఇంకా రాలేదు. ఫోన్ కూడా ఉండదేమో చూపించాను, లోపలికి వెళ్ళాక ఫోన్ ఉండదు మాకు. ఇప్పుడు కాలేజ్ అంటే ఏదో సైలెంట్ తీసుకెళ్ళి చేస్తారు, అదొకే. ఇప్పుడు చూపిద్దామని అవ్వదు. ఇప్పుడు మాకు ఎలాగంటే, ఇప్పుడు సరే అయితే నా అకౌంట్ తీసుకో, నాది అంటే ఆ టైం వేరే అకౌంట్ అంటే పేరు ఉండేది, అంటే అసలు నా వేరే అకౌంట్ ఉండేది అసలు మొత్తానికి. అది హ్యాక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది యాక్టర్ కాన్ఫిగరేషన్ ఇప్పుడు ఇది పెట్టాను. లేకపోతే దాని ముందు అదే ఉండేది, అది నాకు దగ్గర 10K అలా ఉండేది. మిషన్ ఇంపాసిబుల్ ముందే 10K ముందు, అంటే మిషన్ ఇంపాసిబుల్ ముందే నాకు 10K దాకా వచ్చింది. హ్యాక్ అయ్యి మళ్ళీ బ్యాక్
తెచ్చుకోవడానికి లేకుండా. తెచ్చుకోవడానికి నాకు అవ్వలేదు ఇంకా. ఓకే. అంటే వాళ్ళ దాంట్లో ఫాలోవర్స్ పోయింది, నా దాంట్లో ఫాలోయింగ్ పోయింది. ఓహో, ఓకే. నేను వాళ్ళు ఫాలో చేస్తున్నా కూడా పోయింది. మొత్తం అసలు అకౌంట్కి ఎరేజ్ అయిపోయింది. పెయిన్ఫుల్ కదా అసలు 10K ఫాలోవర్స్ వచ్చి అది చాలా ఇప్పుడు అది చాలా పెయిన్ఫుల్ అది అసలు. ఎలాగంటే అరే పోయింది అంటే నాకు మిషన్ ఇంపాసిబుల్ ముందే పోయింది అది. ఇంకా అప్పటికప్పుడు రిలీజ్ ఈవెంట్ అప్పుడే చూపించుకోవాలి ఆడియన్స్ కి, నీ జనాలకి. నేను అప్పుడే అంటే అంతవరకు నేను చేసింది ఏం లేదు, నేను ఇప్పుడే చేసా, ఇప్పుడు చూపించుకుందాం అనేసరికి అప్పుడు పోయింది నా అకౌంట్. అయ్యో, నిన్న అకౌంట్కి వచ్చేసరికి. సో అలా కమింగ్ టు పాయింట్, ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలాగంటే అప్పుడు నమ్మేవారు కాదు. సరే చెప్పి నా అకౌంట్ రాసి చూడండి అనేవాళ్ళు, వాళ్ళు చూసేవాళ్ళు కాదు. సరే ఇప్పుడు 10th వచ్చిన తర్వాత వాళ్ళు నమ్మేవారు, కొంచెం నమ్ముతున్నారు. ఇప్పుడు నాకు స్టోరీస్ పెడుతున్నారు. ఇప్పుడు ఈవెన్ నా దాంట్లో కూడా ఇప్పుడు చూస్తే మీరు నా మెయిన్ అకౌంట్లో అందులో కూడా మీరు ఇప్పుడు స్టోరీస్ పెడతారు. ఇప్పుడు అందరూ ఏంటిది మీమ్స్ వస్తా, వీళ్ళు మీమ్స్ చేస్తారు నా మీద, ఇవన్నీ చేయడం ఫన్నీగా ఉంటుంది, హ్యాపీ. రిలేటివ్స్ లో కూడా అంత సపోర్ట్, రిలేటివ్స్ లో కూడా ఎక్కడ పోయినా గుర్తుపడుతున్నారు. అప్పుడు నిన్న కూడా షూట్కి వెళ్ళాను, అక్కడ కూడా అంతే రికగ్నైజ్ చేసి అంతా చాలా హ్యాపీ. ఏం చదువుతున్నారు బ్రో ప్రజెంట్ ఇప్పుడు మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే. కాలేజ్లో కూడా ఉంటుందా అంటే టీచర్స్ కానీ మేడమ్స్ కానీ? కాలేజ్ అంటే మనం తక్కువ, అంటే ఈ మధ్యన అసలు నేను వెళ్ళలేదు కాలేజ్కి అంతలాగా, ఓన్లీ ఎగ్జామ్ రాసి వచ్చాను. కానీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మరి స్టడీస్ అటు సినిమాలు? అంటే పర్మిషన్ అడిగేస్తా నేను, ఇలాగా లేదు నేను ఇలా చేస్తాను అంటే, నేను ఇండస్ట్రీలో చేస్తాను మూవీస్ అట్లో, సో కాబట్టి నాకు ఇలా ఇవ్వాలంటే పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు మ్యాక్సిమం కొంతమంది అవుతారు. బట్ ఇప్పుడు నాకు ఫైనల్ దొరికింది, ఆ కాలేజ్కి వెళ్ళాను. బట్ వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఏం చెప్పారంటే యాక్టర్ అనే సంగతి ఎవరికి చెప్పొద్దు. ఓకే. ఎందుకంటే అది కూడా ఆబ్వియస్ కరెక్టే, ఎందుకంటే ఇప్పుడు నేను యాక్టర్ని అందరు చెప్తే అందరూ అవునా అని చెప్పి వాళ్ళు కూడా అరే నాకు చెప్పు, లేకపోతే నేను వస్తాను, ఇవన్నీ ఉంటాయి వాళ్ళు చదువులు అవ్వకుండా. సో అయితే నేను అలా సైలెంట్గా ఉండి నా పని నేను చేసుకొని వచ్చేసేవాడిని. కానీ నా సామిరంగా రిలీజ్ అయిన తర్వాత కాలేజ్లో చాలామంది నాకు డౌట్. ఓకే. నా సామిరంగంలో నాగార్జున గారి చిన్నప్పటి క్యారెక్టర్ అయితే ఇప్పుడు చూసి నాకు చాలామంది అన్నారు నువ్వు ఇందులో చేసావా అన్నారు. ఆల్రెడీ నన్ను ఒకరు అడిగారు, మిషన్ ఇంపాసిబుల్ చూసి నాకు గుర్తుపట్టి చాలామంది అడిగారు. నేనే కాదు అది అని చెప్పా, బట్ ఇక్కడ అవ్వలేదు. ఎందుకు చాలా తేడా ఉంటుంది కాబట్టి తప్పించుకోగలి. ఓకే. ఇప్పుడు అలా కాదు. నా సామిరంగా అంటే నేను అందులో విజయ్ బిన్ని మాస్టర్, ఆయన ఏంటి కొన్ని రోజులకి షూట్ కొట్టేసి వెంటనే రిలీజ్ చేశారు. నేను అంటే నా దాంట్లో నేను చేసిన మూవీస్లో ఫాస్ట్గా చేసి ఫాస్ట్ రిలీజ్ అయిపోయింది అదే. ఎన్ని మంత్స్ ఫస్ట్లో, ఎన్ని డేస్లో షూట్ అయింది? ఒక 2 months కూడా 1 month అలా అయిపోయింది నాగార్జున గారితో. 3 monthsలో రిలీజ్ అయిపోయింది అంతే. సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతికి వచ్చేస్తాం. ఓకే. డైరెక్ట్ సీన్స్ ఏమైనా ఉండేనా బ్రో నాగార్జున సార్తో? లేదు, అంటే నాది వేరే ఆయన వేరే. అంటే ఇప్పుడు నాది వచ్చింది అది ఫ్లాష్ బ్యాక్, మళ్ళీ ఆయన రావడం అలా ఉంది. కానీ ఎప్పుడు కలవలేదు? కలవలేదు. అంటే ఒకసారి నేను చూశాను అంతే, ఆయన సెట్లో ఆయన రావడం. అంటే ఆ రోజు నాకు ఇటు సైడ్ జరుగుతుంది, ఆయనకి అటు సైడ్ జరుగుతుంది, మధ్యలో గోడ అయినట్టు నేను ఇటు. ఓకే. అది కూడా ఫన్నీ. నేను ఇక్కడ అయిపోయింది అటు చూసి ఉండేవాడిని ఆయన ఏం చేస్తున్నారు అది. ఓకే. ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ తర్వాత సెకండ్ బ్రేక్ అంటే మళ్ళీ నా సామిరంగతోనే ఇక ఎక్కువ ఐడెంటిఫికేషన్ వచ్చిందంటే. మధ్యలో పరంపర అని చెప్పి ఒకటి ఉంది. ఓకే. ఓటీటీ వెబ్ సిరీస్ బిజినెస్ హాస్టల్, అది కూడా అలాగే. మిషన్ ఇంపాసిబుల్ తర్వాత మళ్ళీ నా సామిరంగా మత్తోదల 2లో యంగర్కి అదే విలన్కి యంగర్ రోల్ చేసా. ఫస్ట్ సీన్స్ ఓపెన్లోనే నేను ఉంటా, సాంగ్లో ఉంటా. సో ఇప్పుడు మీరు, రోషన్, ఇంకొక అబ్బాయి, మీరు ముగ్గురు కలిసి చేసిన మిషన్ ఇంపాసిబుల్ కానీ ఏదైనా సక్సెస్ఫుల్గా ఎంటర్టైనర్గా నడిచింది. సో మళ్ళీ ఏర్ అనే వెబ్ సిరీస్తో వస్తున్నారు. అసలు నన్ను అడిగితే మిషన్ ఇంపాసిబుల్ అనేది ఒక 50%, అంటే ఇప్పుడు స్టోరీ పరంగా మేము కామెడీ ఇచ్చింది కూడా అలా ఇచ్చాం, దీనికి ఇంకా దానికన్నా ఇస్తాం. ఓకే. డబుల్ త్రిబుల్ ఉంటుంది. అది మిషన్ ఇంపాసిబుల్ ఎంత ఫన్ ఇవ్వాలి, ఎక్కడ ఏం చేయాలి, ఎంత బాధపడి అంత అన్నీ ఓకే. ఇందులో తగ్గం. అసలు టీజరే చాలా ప్రామిసింగ్ ఉండే. సో ఎలా ఉండబోతుంది ఇంకా? అసలు చాలా కొత్తగా ఉంటుంది. అంటే ఎలాగంటే ఇప్పుడు సరే ఇంటర్ అంటే చాలా వచ్చాయి, లేకపోతే ఇలా ముగ్గురి అంటే వచ్చాయి. అవును, ముగ్గురి అంటే వచ్చాయి ఒప్పుకుంటా, ఓకే. కానీ ఇది చాలా వేరు ఖచ్చితంగా. ఎలా అంటే ఫన్ అసలు మొత్తం అంతా అలా వేసి పెట్టేసాడు జోసెఫ్ అన్న. అది డైరెక్టర్ నేమ్ జోసెఫ్ క్లింటన్, అతను వేరు. అసలు అన్న కామెడీ కానీ టైమింగ్ కానీ అబ్బా అసలు సెట్లో అదొక వేరు.
అన్నతో ఫన్ కానీ. సందీప్ సారే కదా ప్రొడక్షన్ దానికి? ప్రెజెన్స్ అన్న. ఓకే. అన్న ప్రెజెన్స్. ఓకే. ఏమన్నా ఎక్స్పీరియన్స్ సందీప్ సార్తో? అన్నతో మిషన్ ఇంపాసిబుల్ అప్పటి నుంచి ఉంది నాకు. అవునా? మిషన్ ఇంపాసిబుల్ అన్న చేశాడు, అన్న యాక్టర్. అవునవును. RRR, కేజీఎఫ్లో సుహాస్ అన్న, సందీప్ అన్న, రిషబ్ శెట్టి సార్, వాళ్ళ ముగ్గురు ఉంటారు, మేము ముగ్గురం. సో అప్పటి నుంచే నాకు సందీప్ అని తెలుసు. సో తర్వాత చూశారు, తర్వాత మళ్ళీ రోషన్కి కాల్ చేసి మళ్ళీ మీ ముగ్గురు కావాలరా ఆఫ్టర్ 2 years తర్వాత ఫోన్ చేశాను, మీ ముగ్గురు కావాలి. రోషన్ కాల్ చేస్తే రోషన్ మా ఇద్దరికి కాల్ చేసి సందీప్ అన్న పిలుస్తున్నాడు, ఇలా అని ఒక వెబ్ సిరీస్ ఉంది, అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం అంతే. మీరు ముగ్గురు ఎక్కడ కనిపించినా ఆపి చూస్తారు ఇంకా. ఖచ్చితంగా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసారు యాక్చువల్లీ మిషన్ ఇంపాసిబుల్ తోటి. మిషన్ ఇంపాసిబుల్ తో నిజంగా అంటే ఆ క్లోజ్నెస్ కానీ అంతా. అప్పుడైతే ఇంకా ఏదో కొంచెం ఫ్రెండ్స్ అయ్యి అప్పుడేదో కొంచెం అటు ఇటుగా ఉన్నాము, అంటే చిన్నప్పుడు కూడా కొంచెం చిన్న గొడవలు కూడా అవుతాయి. సో అలా అయ్యింది. ఇప్పుడు అసలు అలా కాదు, ఇప్పుడు అందరిలో అంటే ఒక్కరు ఏం ఆలోచిస్తుంది అనేది ఇంకొకరు తెలుసు. ఓకే. అక్కడ సీన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కసారి మాకు మేము ఓన్గా చేసేస్తాం, అది నచ్చితే మోడ్యులేషన్ బాగుంటే అంతే. అసలు మేము చేసినట్లో చాలా అంటే మేము అలా ఏవే చేసాం, కొన్ని డైలాగ్స్ కూడా గుర్తుకులేము మాకు. వస్తాం చూసుకుంటాం, సరే అన్న ఓకే పక్కన పెట్టండి అన్న చెప్పి ఫన్ కాసేపు. ఏదన్నా ఫన్నీ ఇన్సిడెంట్ గుర్తుండిపోయేది ఎయిర్ షూటింగ్ అప్పుడు జరిగింది? షూట్ అంటే జీవన్ అన్నతో. ఓకే. జీవన్ అన్నతో పిచ్చ కామెడీ, మమ్మల్ని లాగాడు ఒక లాగు ఇక్కడ బ్లడ్ అలా వచ్చింది. అయ్యో. నాకు, రోషన్కి, విజయకి. కానీ అసలు వైవర్ష గారు కూడా ఉన్నారు కదా? వైవర్ష అన్న కూడా ఉన్నారు. వైవర్ష అన్న ఆయన వేరే కామెడీ, ఆయనకి నాకు ఇంకో కామెడీ. ఓకే. ఇప్పుడు ఇది ఈయనంటే ఏంటంటే మొత్తం ఆయన డైలాగ్ చెప్తుంటే, జీవన్ డైలాగ్ చెప్తుంటే మేము ఉండట్లేదు, ఇలా చూస్తూ నవ్వుకుంటున్నాం. యాక్షన్లో మేము నవ్వుతున్నాం, కెమెరా ఆన్ రోలింగ్లో ఉన్నప్పుడు మేము నవ్వుకుంటున్నాం అక్కడ. అన్నే వరే టేక్స్ తీసుకున్నాం, మమ్మల్ని పక్కన జరిపేసి వాళ్ళు క్లోజ్ చేసుకున్నారు డైరెక్ట్. ఇంకా అంత ఫన్నీ అసలు, అందులో అంత ఫన్ ఉంటుంది. ముగ్గురు అనుకుంటే మా ముగ్గురు కన్నా ఇంకా చాలా మంది ఉన్నారు, ఎవరు పడితే అది వేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. వాళ్ళు అనేవి ఉండదు, చాలా ఫన్గా ఉంటుంది అంతా. ఎప్పుడు రిలీజ్ బ్రో, ఏమన్నా ఐడియా ఉందా? జోసెఫ్ క్లింటన్ అన్నా, జోసెఫ్ అన్న చెప్పు కొంచెం అన్నకి చూపిస్తాం, ఇది అన్న మీరే చెప్పాలి. ఓకే. సో ఈటీవీ విన్ తోటి ఎక్కువ ప్రాజెక్ట్స్ చేయడానికి రీజన్ ఏంటి బ్రో? మీ ప్రాజెక్ట్స్ అన్ని ఈటీవీ విన్లోనే ఉన్నాయి మోస్ట్. వాళ్ళు కూడా అదే అడిగారు చాలా మంది, ఈటీవీలో కొంతమంది ఉన్నారు అన్నారు అందరూ. నువ్వు ఇందులో కూడా అంటే నేను స్టోరీ తీసి పెడుతుంటే నువ్వు ఇందులో చేస్తావా, నువ్వు ఇందులో కూడా చేసావా అన్నా? నేను చేశాను అన్న, నాకేం అంటే నేను చేస్తున్నావని ఈటీవీకి వెళ్తున్నాయి. ఓకే. పర్టికులర్గా ఫస్ట్ పర్టికులర్ చేసిందంటే ఎయిర్ అని నాకు ఈటీవీ అని తెలుసు, అది చేసి ఓకే. జితేందర్ రెడ్డి, నేను అది నార్మల్ థియేటర్కి వచ్చింది, ఇప్పుడు ఇందులోకి రాదనుకున్నా. అది 20కి అప్పుడు మొన్న రిలీజ్ అయింది, ఇప్పుడు ఆల్రెడీ ఉంది అందులో ఈటీవీలో, అది రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు గాంతాజ్ చెట్టు, అది రెండిట్లో ప్రైమ్లో, ఈటీవీ విన్లో, అందులో రిలీజ్ అయిపోయింది. 3 ఇంకొకటి ధనం మూలం అని చెప్పి అందులో నేనే చేస్తున్నా, డిఎం అని చెప్పి ఆటోది ఒకటి ఉంటుంది పోస్టర్, అది దానికి మీరే మెయిన్ లీడ్గా నేను చేస్తున్నాను. ఏ కైండ్ ఆఫ్ స్టోరీ అది? లైక్ అదొక థ్రిల్లర్. ఓకే. థ్రిల్లర్గా అదొక ఫన్, అది చాలా డిఫరెంట్, అది థియేటర్గా. సో గాంధీ తాత చెట్టు అంటే ఒకటి గుర్తొచ్చింది, అది బాగా వైరల్ అయిపోయినాయి, మీ మీమ్స్ అయిపోయినాయి, మీ మొత్తం కంటెంట్ లాగా అయిపోయింది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆడియన్స్ చాలా లవ్ చూపిస్తారు. ఒక రీల్ చూసాను, లైక్ స్కూల్ స్టూడెంట్స్ చాలా లవ్ చూపిస్తున్నారు మీ టీంకి. ఎట్లుంటుంది బ్రో ఫీలింగ్ అసలు? అది అంటే మేము చేసింది అసలు అంటే ఎలాగంటే, షూట్ చేస్తున్నామా లేకపోతే మేము మాట్లాడుకుంటున్నామా అంతే. అసలు మేము షూట్ చేసినట్టు మాకు ఆ ఫీలే రాలేదు. షూట్ గ్యాప్లో కూడా చాలా చేశారంట, డైరెక్టర్ గారు కూడా చెప్పారు. గ్యాప్ వస్తే చిప్స్ ప్యాకెట్ కొనుక్కోవడానికి వెళ్తుండే. అందుకని మాకు అసలు షూట్ చేస్తున్నట్టు అనిపించలేదు మాకు అప్పుడు. అంటే నేను ఇది ఎప్పుడు అంటే ఇది మాకు చేసి మిషన్ ఇంపాసిబుల్ తర్వాత ఇప్పుడు ఏది ఎయిర్కి ముందే ఒక 1 year ముందే చేశాను నేను అది. ఓకే. అది ఇప్పుడు ఎయిర్కి ముందే అంటే సో ఈ అవార్డ్స్ వల్ల కొంచెం లేట్ అయింది అంతే. ఇప్పుడు అన్ని ఒక 24 అవార్డ్స్ వచ్చాయి మాకు ఇప్పుడు మొత్తం అన్ని చోట్ల నుంచి, గాంధీ తాత. ఓకే. సో అలా వచ్చింది కానీ సో దానివల్ల లేట్ అయింది, కొంచెం డిలే అయింది, లేకపోతే అది ఎప్పుడో అయిపోయింది. సో షూట్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఫన్. డైరెక్టర్ పద్మావతక ఆవిడ అసలు అంటే అసలు ఇది ఇలా చేయండి ఇంత పర్టికులర్గా ఏం లేదు, న్యాచురల్ నచ్చిన అంటే ఇలా చెయ్యండి, ఇప్పుడు న్యాచురల్గా చేస్తాం. ఇప్పుడు అలా ఉందని చిన్న చిన్న కరెక్షన్స్ ఓకే చెప్పేస్తారు. ఇప్పుడు మాకు డైలాగ్స్ అవి చూసుకోవడానికి ఇంకా నవీన్ అన్న అని చెప్పి అన్న అంటాడు,
ఇంకా అన్న అంటే లాంగ్వేజెస్ కోసం మాకు కొంచెం లాంగ్వేజ్ అటు ఇటు పోతుంది. ఓకే, ఏ స్లాంగ్ బ్రో? తెలంగాణ. తెలంగాణ. ఇప్పుడు మాడుతున్నా అంటే అప్పుడు ఆంధ్ర అలవాటు అయిపోయింది. ఇప్పుడు అలవాటు అయిపోయింది. సుకృతి గారితో బాగుండే ఎలా ఉంటుంది బ్రో? లైక్ ఏదన్నా ఇన్సిడెంట్ అంటే చాలా ఎంత మంచి, నాకు చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్ తను. ఎలాగంటే ఒక మంచిగా అసలు మా ఇద్దరు బాండింగ్ అలా స్మూత్గా నీట్గా. ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు బయటకు వచ్చామంటే ఇద్దరం కాల్ చేసుకోం, మెసేజ్ చేసుకోం. ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. తన బిజీ తంది, నా బిజీ నాదే, అలా అనుకునే ఉంటారు. అలా ఉంటారు. నేనైతే ఖచ్చితంగా అదే, తన బిజీగా ఉంటుంది, తను ఫ్రీ ఉంటే మళ్ళీ మనం మెసేజ్ చేస్తుంది. మొన్న టైంలో నేను అది రిలీజ్ అయ్యే ముందు కూడా తనతో వెళ్ళడం, అలా ఫ్రెండ్స్ అందరం ఫ్రెండ్స్ అంతే. తను ప్రమోషన్స్ చాలా యాక్టివ్ గా చేసారు, చాలా క్యూట్ అనిపించినాయి. మేము ముగ్గురు లీడ్స్ కదా అంటలేదు, తన మీ లీడ్, ఇద్దరు సపోర్టింగ్. అసలు అదొక ఫన్. ఇంకా తను అలా చేయడం. సుకుమార్ సార్ని కలిసారా బ్రో? సుకుమార్ సార్ కలిసి ఏమన్నారు అంటే, చూసారు మూవీ చూసి ఏమన్నా అప్రిషియేషన్ కానీ? చూసిన తర్వాత నాకు ఎప్పుడంటే నాకు ఆ రోజు అప్పుడు ప్రీలీజ్ ఈవెంట్ అప్పుడు జరిగింది. అప్పుడు నాకు చెప్పారు, చాలా బాగా చేశారా మీ ఇద్దరు, ముఖ్యంగా నిక్కీ బాబు, భాను, అసలు మీ ఇద్దరు బాగా చేశారా అంటే. నాకు తర్వాత కూడా అంటే ఏం చెప్పారంటే చాలా బాగా చేశారు అంటే. ఆయన ఏమన్నారు, బాగా చేస్తావు అది ఇది అని అన్నారు. ఏ బాబోయ్, ఆయన అలా అంటుంటే నాకు అది అలా ఉంటుంది, ఇట్లా వచ్చేస్తుందేమో. నేను ఒకసారి పుష్ప సెట్ కూడా వెళ్ళా. నేను ఒకసారి పుష్ప సెట్, నా సెట్ ఆర్ఎఫ్సీలో పక్కన ఉందంటే ఆయన అక్కడ ఉన్నారు. నేను ఒకసారి వెళ్ళా అంటే అప్పటికి మొత్తం అంతా క్లోజ్లే, అంటే ఎవరు లోపల ఉంది. నేను అక్కడికి వెళ్ళా, అక్కడ సీన్ జరుగుతుంది. నేనేమో ఇక్కడ అదే జాతర సీన్, మెయిన్ సీన్ రిలీజ్ అయిపోతే కూడా చెప్పొచ్చు నేను. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఆరిని కలిసినప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నారు. షాక్ నేను. సార్ అది అంటే ఎందుకు వచ్చండి సార్, అది నేను పక్కనే షూట్ సరదాగా అన్నాను రా అని చెప్పి తీసుకొని నన్ను ఇక్కడికి ముద్దు పెట్టి కూర్చోబెట్టారు. అక్కడ భయపడిపోయారా? నేను ఈజీగా ఇప్పుడు పుష్ప సెట్ లోపలికి వస్తున్నా, ఏం పుష్ప సెట్ మహా కాదు. ఎట్లా పర్మిషన్స్ ఎట్లా? నేను కాల్ చేశాను అంటే, నేను అంటే ఆంటీకి కాల్ చేశాను. కాల్ చేసి లోపలికి వెళ్తానంటే అప్పుడు లోపల నుంచి అన్న వచ్చాడు, సార్ అసిస్టెంట్. ఆయన వచ్చి నన్ను తీసుకు, అల్లు అర్జున్ గారు ఉన్నారు, ఆయన లోపల ఉన్నారు, ఆయన క్యారీలో ఉన్నారు. నేను వచ్చే టైంకి అక్కడ ఆయన వేరే జరుగుతుంది. లుక్ చూసారు అప్పుడే? లేదు చూడలేదు. నేను ఆయన లోపల ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా. సెట్ చూసా అంతే. ఫోన్ కూడా అలౌడ్ ఉండదంట కదా అసలు? ఫోన్ కూడా అలౌడ్ ఉండదు అంటే. నేను అలా వెళ్ళాను మరి, నాకు ఫోన్ ఎవరైనా తీసుకోలేదు అంటే టీమ్ మెంబర్స్. అయితే నేను వెళ్ళిపోయాడికి వచ్చిన తర్వాత అప్పుడు కూర్చోరా అన్నారు. కూర్చున్న తర్వాత అలా కూర్చొని నా కాఫీ తాగుతా అన్నారు. ఏముంది సార్ అన్నారు. నేను జస్ట్ ఆయన కలిసి ఒకసారి మాట్లాడేసి వెళ్ళిపోదాం అనుకున్నా. ఆయన అలాంటి కూర్చోమన్నారు. కాసేపు ఆ షార్ట్ చూశాను, షార్ట్ చేస్తున్నారు అలాగా. సరే ఇప్పుడు పక్కన నా షూట్ కూడా జరుగుతుంది, అక్కడ కూడా వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు అంటే. వాళ్ళు పర్మిషన్ అడిగి వచ్చా నేను బ్రేక్ టైంలో యాప్లో అలా వచ్చి కలిసేసి ఒక పిక్ తీసుకొని వచ్చా. మేడం గారి ప్రొడక్షన్ ఎలా ఉంటుంది? లైక్ ఎలా అనిపించింది? కాంతా చెట్టుకి ఆంటీ కూడా వస్తారు. ఫస్ట్ మేడం అంట, కానీ ఏంటంటే మేడం అనకు అని చెప్పి మళ్ళీ ఆంటీ అని అంటే అంత క్లోజ్. ఓకే, అంటే ఇప్పుడు అనాస అవసరం లేదు, ఎందుకంటే అలాగా అంతలా అని మేడం అవన్నీ అనకుండా ఇలా ఓకే హ్యాపీ. ఎందుకంటే నాకు ఇలాంతా అయిపోయారు సెట్లో కూడా, ఫన్గా అంతా హ్యాపీగా అయిపోయింది అలా అందరితో. ఫస్ట్ వచ్చి కలిసి జాలీ అంతా. గాంతా చెట్టు అనేది ఆ గాంతా చెట్టు అనేది నాకు ఎలా అంటే మిషన్ ఇంపాసిబుల్ మళ్ళీ నాకు గుర్తుకొచ్చింది. ఓకే, అంత పిల్లలు ఉండేసరికి అంటే పిల్లలు అనే దానికన్నా ఆ క్లోజ్నెస్, హ్యాపీ అలాగా. అంటే ఇలా అందులో ఇది ఎయిర్ కూడా అంతే. ఎయిర్ అంటే నాకు ఖచ్చితంగా అది గుర్తుకొస్తుంది, ఎందుకంటే రోషన్ ఉన్నాడు, జయ ఉన్నాడు, నేను అందరూ ఉన్నాం కాబట్టి అది ఇంకా హ్యాపీ. అది ఎప్పుడైనా లైక్ షూట్లో బ్రో పెద్ద ఆర్టిస్ట్ ఉన్నాడని చెప్పి ఆర్ జనాలు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి మీరు నర్వస్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే డైలాగ్ మర్చిపోయి చెప్పకుండా అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? టైంలో చాలా డైలాగ్స్ మర్చిపోయి. ఓకే, స్టార్టింగ్ స్టేజెస్లో ఒక అది మిషన్ ఇంపాసిబుల్ కొంచెం భయం వేసింది. దాని తర్వాత కూడా గాంతా చెట్టుకు కూడా నేను భయపడ్డా చెప్పాలంటే. జనాలు ఎక్కువ ఉండడం ఒక 2 days. ఓకే, జనాల కన్నా సుకృతి ఉంది. ఓకే, తవిత గారు ఉన్నారు కాబట్టి కొంచెం అంటే నేను అలా అని కాదు, ఏ సెట్కి వెళ్ళినా ఫస్ట్ ఒక 1 day 2 days నర్వస్ ఫీల్ అవుతా. ఎవరికైనా అంతే. ఎందుకనంటే అది సెట్ అలా అనేది ఖచ్చితంగా ఎవరికైనా అలా ఉంటుంది కాబట్టి అంతే.
నేను ఒక హాఫ్ డే, ఇప్పుడు ఈ మధ్య ఎలా ఉంటుందంటే ఒక హాఫ్ డే వరకు ఎవరితో మాట్లాడను. హాఫ్ డే నుంచి నాకు కెమెరా ఇస్తాను, నేను డిఓపి చేస్తా, నేను చేస్తా, లేకపోతే నేను డైరెక్షన్ చేస్తా అండ్ అరే ఇప్పుడే ఇదేంటి ఇలాగో ఇప్పుడు నేను ఈవెన్ ఎయిర్లో కూడా అన్న ఒకసారి నేను యాక్షన్ చెప్తా అన్న ఒకసారి యాక్షన్ చెప్తా, కానీ యాక్షన్ చెప్తే ఎవరు పట్టించుకోరు. అయితే డైరెక్షన్ అంటే ఇంకోటి గుర్తొచ్చింది బ్రో, లైక్ యాక్టింగ్తో పాటు 24 క్రాఫ్ట్స్లో ఇంకా ఏదంటే ఇంట్రెస్ట్ నీకు? కెమెరా డిఓపి లైక్ ఏమన్నా నేర్చుకుంటున్నావు, లైక్ ఇంట్రెస్ట్ చేయాలి అంటే ఇంట్రెస్ట్ అంటే నాకు ఫస్ట్ నుంచి, కానీ ఏంటంటే నేర్చుకోవడానికి ఇప్పుడు కోర్సెస్ కానీ అలా వెళ్దామంటే ఇప్పుడు అలా అవ్వదు. జస్ట్ ఆన్ సెట్ సెట్ చూసి నేను జస్ట్ అంటే అవి చూసి నాకు అది చూసి అలా ఇంట్రెస్ట్ పెట్టడం అలా అంతా నచ్చింది. సో ఇంకోటి అంటే నాకు ఫొటోస్ తీయడం, ఆ ఫోటోగ్రఫీ అలా అనడం నాకు అదేంటో ఇష్టం, తెలియని ఒక ఇష్టం. ఏదైనా చూస్తే ఫోటోలు తీసాలి, అందరూ ఏం చూస్తాను స్నాప్ పెడుతున్నాను అనుకుంటారు, కానీ నాకు నచ్చింది, నాకు కళ్ళకి అది బాగా నచ్చిందని దాన్ని ఫోటో తీస్తున్నాను. ఎన్ని డేస్ బిజీ ఉంటారు బ్రో మంత్లీ? ఉంటా ఒక 20, ఒక్కొక్కసారి 30 ఉంటా, 30 డేస్ ఫుల్ ఉంటా, మధ్యలో ఒక 20 డేస్ గ్యాప్ ఉంటుంది, మళ్ళీ షూట్కి వెళ్తా. ఎగ్జామ్స్ అప్పుడు ఎట్లా వన్ డే బ్యాటింగ్ అయినా? ఏం రాసారో కూడా తెలియదు నాకు. నువ్వు విన్న స్టోరీ నరేషన్ ఏదైతే తిన్నావో అది అక్కడ రాసేసి వస్తుందేమో ఒక్కొక్కసారి. లేదు అది రాస్తే నా పని అయిపోద్ది అప్పుడు. లేదు అంటే ఫస్ట్ నేను అదే నాని అన్న చెప్పినట్టు నేను ఎలాగంటే ఫస్ట్ ఒకటి రాస్తా. ఇప్పుడు అది ఏదైనా ఉందో నీకు కవి పరిచయం, ఇప్పుడు ఇది ఏంటిది ఇది ఎలాగంటే ఇది ఇక్కడి నుంచి నేను 2 లైన్లు 3 లైన్లు కాదు, దాన్నే సాగదీస్తూ ఇది ఎక్కడి నుంచి అని అంటే ఇది ఇలా జరిగింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడ జరిగింది, కానీ ఎంత కంటెంట్ ఉండదు. హాఫ్ పేపర్ నింపుతా, దాని తర్వాత ఏదో నచ్చింది రాసుకుంటూ వెళ్ళిపోతా, ఒక 2 పేపర్లు దాని తర్వాత రాస్తా. కానీ అలా అని చెప్పి అన్నీ కాదు, నాకు ఫస్ట్ తెలిసినవి ఫస్ట్ రాసేస్తా. నాకు ఫస్ట్ అయితే ఏవేవైతే వచ్చో మ్యాక్సిమం ఒక సగం దాకా రాసేస్తా. దాని తర్వాత ఇంకా టైం ఉండి అది రాయాలంటే అప్పుడు పేపర్ నింపడం కోసం రాస్తా, కానీ ఫస్ట్ నుంచి అలా రాసుకొని కూర్చోలేదు. అలా రాసుకుంటే అందరూ ఫెయిల్ అయిపోతారు. మీ ప్రొఫైల్లో కింగ్డమ్ పోస్టర్ కూడా చూసాను. కింగ్డమ్లో ఉన్నారా? కొంచెం చెప్పండి కింగ్డమ్ గురించి. విజయ్ దేవరకొండ గారు బాగా యాక్ట్ చేశారు. అబ్బా సేఫ్ ఆన్సర్ చాలా. గౌతమ్ సార్ నాతో ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు. లేదు స్టోరీ కొంచెం ఏదైనా స్టోరీ కింగ్డమ్ మొన్ననే టీజర్ వచ్చింది చూసా, చాలా బాగా నచ్చింది నాకు కూడా యాజ్ ఆడియన్స్ గా. సేఫ్ ఆన్సర్. రామ్ చరణ్ గారితో చూసాను, ఏమన్నా చేస్తున్నారా రామ్ చరణ్ గారు? అది గాంధా చెట్టు ఆయన మూవీ చూసి అండ్ మేము వెళ్ళాము, ఆయన ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి ఆ రోజు కలిసి మాట్లాడి సుకృతి అన్నది నా రామ్ చరణ్ గారితో ఏమన్నానంటే సార్తో అన్నది చెప్పు అంటే అప్పుడు నేను నర్వస్గా ఉండి ఇలా కూర్చొని ఉన్నా, నేను నిక్కి నేహాల్ ఆనంద్ ఇంకొక అబ్బాయి అన్నాడు, ఆ అబ్బాయి అందరం అలా కూర్చొని ఉన్నాం. తనేమో సార్కి పక్కన కూర్చొని ఉంది, చెప్పు మాట్లాడు ఏదైనా మాట్లాడు, మా బోల్డ్ సినిమాలు చేసావు కదా అని అంటే, అవునా ఏం సినిమాలు చేసావు అన్న, అన్ని సినిమాలు చేసావు అంటే అదే సార్ ఒక 30 మూవీస్ చేసాను సార్ అంటే. 30 చేసావా, చాలా పెద్దడే కదా అని అంటున్నారు. నిజంగా 30 చేసి నేను వెళ్ళిపోతాను సార్. సూపర్ అసలు. అదే నాకు ఆయన అలా అనేసరికి అవునా మాట్లాడేది నువ్వే మాట్లాడేది ఒకటి మా అందరికన్నా అన్నారు. ఇంకా అసలు అలా అన్నప్పుడు ఇంకేం మాట్లాడతావు, ఇంకా ఎవరేం మాట్లాడతా నేను అంటే అలా. ఇప్పుడు రామ్ చరణ్ గారు వచ్చి మీకు ముందుకు వచ్చింటే మీరేమో ఎవరే కష్టమే ఆబ్వియస్లీ అదే, బట్ అయినా చాలా కష్టపడి గారు అంటే ఎక్స్ట్రోవర్ట్. అంటే ఎక్స్ట్రోవర్ట్ కాదు అంటే ఎలాగంటే మాట్లాడేస్తారు, ఎవరితో ఎలా మాట్లాడాలని తనకు తెలుసు. నేనైతే ఫ్రెండ్గా చాలా బాగా మాట్లాడారు యాక్చువల్లీ, మైక్ ఇచ్చేప్పుడు కానీ చాలా మీమ్స్ వచ్చాయి అసలు. నేను అంతలా మాట్లాడలేను. ఇప్పుడు నేను ఏంటంటే ఇలా అన్న నేను ఇలా భయపడుతున్నాను అంటే నాకు తెలియదురా నేను భయపడుతున్నా అన్నది. స్టేజ్ కూర్చుంటే అలా మాట్లాడేస్తుంది. అంటే నేను అన్నది నేనేం లేదు అన్న థ్యాంక్ యూ అని చెప్పి దిగిపోయాను నేను. ఎమోషనల్ ఎప్పుడైనా అయినా బ్రో స్టేజ్ ఎక్కినప్పుడు, లైక్ మైక్ పట్టుకొని అరే పేరెంట్స్ గురించి కానీ, నీకు సపోర్ట్ చేసిన వాళ్ళ గురించి కానీ, లేకపోతే మీ మిషన్ ఇంపాసిబుల్ డైరెక్టర్ గారి గురించి కానీ మాట్లాడాలి ఎమోషనల్గా? అసలు నేను ఖచ్చితంగా అసలు అలా మాట్లాడాలని నేను ప్రతిసారి అనుకుంటాను, కానీ ఏంటంటే పైకి ఎక్కేసరికి నా లోపల నేను బయట ఆడను, లోపల అది ఏడ్చేస్తా. ప్రతిసారి నేను షేకిన ప్రతిసారి అలా ఫీల్ అవుతుంటా, చాలా మాట్లాడాలనుకుంటా. బట్ ముందు సుకుమార్ గారు ఉన్నారు, మాట్లాడలేకపోయాను. ఎలా ఉంటుంది కాళ్ళు చేతులు వణికితేమో ముందంత మంది చూసేసరికి? ఇప్పుడు నాకు ఏం లేదు నేను అప్పుడు, కానీ మిషన్ ఇంపాసిబుల్లో మాట్లాడా, దీనికన్నా బెటర్గా అక్కడ మాట్లాడా. చిన్న ఏజ్ కదా అప్పుడు, తెలియదు ఎవరుంటే ఏంటి అని అనుకున్నాం మనం. కొంచెం పెద్ద అయ్యారు కాబట్టి నేను నిజంగా కొంచెం పెద్ద అయిన తర్వాత అప్పుడు చూసా, అమ్మ చిరంజీవి గారితో నేను దిగానా గ్రేటే అని అనుకున్నా.
ఆ టైంలో తెలియదు ఎవరికి చిన్నదనా అప్పుడు మాట్లాడేసాం. ఇప్పుడు అలా కాదు, ముందు సుకుమార్ సార్ ఉన్నారు, ఏం మొత్తం ఉంది. నాకు చాలా మాట్లాడాలని ఉంది కానీ మాట్లాడలేకపోయా. కానీ ఈసారి తప్పకుండా నచ్చక మాట్లాడతా. యాజ్ ఏ యాక్టర్ ప్రతి ఒక్క యాక్టర్కి ఫేవరెట్ డైరెక్టర్ ఉంటారు. అరే ఈ డైరెక్టర్ తోటి ఒక్కసారన్నా వర్క్ చేయాలరా అని అనిపిస్తుంది. వర్క్ చేయాలి. మీకు అట్లా ఎవరు బ్రో? అరే ఈ డైరెక్టర్ తోటి లైఫ్ టైంలో ఒక్కసారన్నా వర్క్ చేయాలనిపించే డైరెక్టర్? నాకు అందరు డైరెక్టర్లతో చేయాలండి. ప్రజెంట్ ఓన్లీ మూవీస్ అయినా బ్రో, లైక్ సీరియల్స్ కానీ యూట్యూబ్లో వెబ్ సిరీసెస్ కానీ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? లేదు, ఓన్లీ థియేటర్స్ చేస్తున్నా. ఓటీటీస్ డిస్నీ హాట్‌స్టార్, ఆహా ఇవన్నీ. ఈటీవీ విన్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఈటీవీ విన్, తర్వాత ప్రైమ్, నెట్ఫ్లిక్స్. ఈ యాక్టింగ్ కోర్స్ ఎక్కడ తీసుకున్నారా బ్రో, లేకపోతే డైరెక్ట్ మూవీస్లో చేయడం వల్ల అలవాటు అయిందా? లేదు, నేను యాక్టింగ్ కోర్స్ అనేది ఎక్కడికి వెళ్ళలేదు. నేనేంటంటే ఫస్ట్ నుంచి యాక్టర్స్ని చూసేవాడిని. ఓకే. అంటే నేను ఫస్ట్ దీనికి ముందు కూడా నేను ఏంటంటే ఏది ఇందులో రన్ చేయకుండా ముందుగానే నేను ఇలాగా అండ్ సారీ బై ద వే, రన్ కన్నా ముందు నేను ఇంకొకటి చేసా థియేటర్లో చూడంగానే అని చెప్పి. సింధు అక్క డైరెక్టర్ ఆవిడ, ఇప్పుడు ఆవిడ ప్రొడ్యూసర్గా గాంతా చిట్టి చేస్తుంది. ఓకే. సో ఆవిడ నాకు ఇప్పుడు అసలు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది ఆవిడే. ఓకే. ఆవిడ ఫస్ట్ చేసిన తర్వాత నేను ఆహాలో రన్కి వెళ్ళాను నేను. ఓకే. సో ఫస్ట్ నేను దానికి ఇలా అంటే నేను అది అనుకోకుండా వెళ్ళాను, ఇంకా అప్పటికప్పుడే వెళ్ళిపోయి చేసాను. దానికి డబ్బింగ్ ఒక గ్రౌండ్లో ఉంది, అది వాళ్ళందరికి డబ్బింగ్ నేనే చెప్పాను. దానికి డబ్బింగ్ వచ్చింది గాంతా చెట్ డైరెక్టర్ ఆవిడ. ఓకే. ఆవిడ అక్కడికి వచ్చింది, ఆవిడ అందరితో చెప్పించింది. అంటే నేను అక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారో తెలుసు, నా డైలాగ్ కూడా ఏం చెప్తున్నారు అంటే నాకు సౌండ్, అప్పుడు మైక్స్ పెట్టలే, సౌండ్ నింపట్లేదు, కెమెరా కొంచెం సౌండ్ పెడుతుంటే లేదక్క నాకు తెలుసు అక్క అన్న. అంటే నీకెలా తెలుసు అంటే అది చేసింది నేనే అక్క అని. అప్పుడు లైట్ ఆన్ చేసి చూసారు, నువ్వేనా? వాళ్ళు పిలిచింది కూడా ఏదో తెలియదు, వాళ్ళు సింక్ సౌండ్ తో చేసిరా, అది సింక్ సౌండ్ తో అలా చేసారు. అప్పుడైతే నేను ఇంకా దాని తర్వాత వాయిస్ అలా చేంజ్ చేసి చెప్పమని, లేకపోతే ఇలా చెప్పమని చెప్పి వాళ్ళందరూ చేసి. ఓకే, వాయిస్ కూడా చేంజ్ చేస్తా. మరి అంత చేంజ్ చేయలేదు, అది ఎప్పుడో. లైక్ ఎవ్రీ మూవీ ఆడిషన్ వల్లనే వచ్చిందా బ్రో, లేకపోతే కాంటాక్ట్స్ త్రూ కాస్టింగ్ డైరెక్టర్స్ డైరెక్ట్ కాంటాక్ట్ అవుతారా మిమ్మల్ని? నాకు కాస్టింగ్ వల్ల కొన్ని తెలిసింది ఈ మధ్యన. నేను కింగ్డమ్ చేయడం కూడా కాస్టింగ్తోనే వెళ్ళింది అన్న. ఓకే. కాస్టింగ్ వల్ల వెళ్ళాను. ఈ మధ్యన కొంచెం కాస్టింగ్ అట్లా వెళ్ళాను. ఒకప్పుడైతే ఆఫీస్కి వెళ్ళి చేసేవాడిని, ఇప్పుడైతే కాస్టింగ్ చదువుతున్నా. యాజ్ ఏ యాక్టర్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు బ్రో? హీరోలల్లా కానీ అరే ఇతనిలాగా కావాలి, హీరోలాగా కావాలి? విజయ్ తలపతి గారు. అంటే ఏం లేదు, అంటే ఆయన దగ్గర నుంచి ఏంటంటే ఆ మంచితనం, అసలు నాకు అలాగంటే అదంతా నాకు చాలా ఇష్టం. ఆయన అంటే ఎందుకో నాకు తెలియదు, కానీ ఆయన అంటే ఒక రెస్పెక్ట్. ఈయనలా ఉండాలి, ఈయనలా అంటే చెయ్యాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈయన ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. ఓకే, ఐ డోంట్ కేర్, ఇప్పుడు చాలామంది చాలా చేస్తారు, అది ఓకే, నో ప్రాబ్లం. కానీ నాకు నచ్చరు. నేను నువ్వు ఈయన అలా అని అనట్లేదు, నాకు ఆయన నచ్చారు అని చెప్తున్నా అంతే. వాళ్ళందరూ అలా తీసుకోరు. ఆయన ఏం చేస్తారు ఏదో చేస్తారు, నాకు తెలియదు, నాకు నచ్చారు అంతే. లైక్ ఆయన మూవీస్ ఏవైనా పాతవి మళ్ళీ రీమేక్ చేయాలి అని అనుకుంటే ఏ మూవీ చేస్తారు బ్రో? అంటే పెద్ద అయిన తర్వాతనే. నాకు అసలు అలా అని ఏం లేదు, ఎందుకంటే ఎవరిది వాళ్ళే. ఆయన చేసేది ఆయన ఎంత చేసినా నాకు అసలు ఏంటంటే రీమేక్లో కూడా ఏంటంటే నేను చాలా గిల్టీ ఫీల్ అయిపోతా. అవును, అరే ఆయన అంత బాగా చేశారు, నేను ఇలా చేస్తున్నాను ఏంటి అని ఉంటుంది. అప్పుడు నాకు నేనేంటంటే కాపీ కొట్టినా నేనన్నా కాదు అంటే అలా అని కాదు, బట్ అది ఏదైనా నాకు అప్పుడు చాలా అయిపోతాయి. రీమేక్ అని కాదు కానీ ఏదన్నా మూవీ ఇన్స్పిరేషన్గా తీసుకొని లైక్ అరే ఇలాంటి మూవీ మనకు కూడా పడాలరా అన్నీయా రీసెంట్ టైమ్స్ అలా అంటే నాకైతే అన్ని అనిపిస్తుంది. నాకు ఆయన అంటే నేను ఓన్లీ ఆయనని కాదు కానీ ఏ మూవీ చూసినా నాకు అదొకటి ఉంటుంది. అంటే ఎలాగంటే ఈ క్యారెక్టర్ చేయాలి, ఎందుకంటే అతనికన్నా బాగా చేయాలని కాదు, నాకు చుంటే బాగుంది అంతే. ఓకే, అతను చేశాడు, అది అతని ఇష్టం, మన ఇష్టం లేదు. అతను బాగా చేశాడు, నాకు హ్యాపీయే, అలా వెళ్ళడం ఓకే. అంటే నాకు ఇలాంటివి చెయ్యాలి, నాకు ఇలాంటిది అంటే నాకు ఇలా చెయ్యాలి అని చెప్పి ప్రతి ఒక్క యాక్టర్ దగ్గర నుంచి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ తీసుకోను. ఇప్పుడు నేను ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఎమోషనల్ చేయాలన్నారు అనుకో, నేను ఎలాగంటే ఒక్కసారి నాకు ఎవరెవరైతే చూసి నేను ఎమోషనల్ ఏవైతే అన్నీ ఉంటాయో అవన్నీ ఒకసారి గుర్తెచ్చుకుంటా. ఓకే, అలా అని చెప్పి నేను ఆయనలా చేయను, అవన్నీ గుర్తెచ్చుకొని నాకు నేను ఎలా చేయగలను చెప్పి అప్పుడు చూస్తా. ఆ మోడ్యులేషన్ నేను అలా నాకు తీసుకుంటాను నేను. సో
అది చాలా బెటర్ ప్లస్ అయింది, ఎందుకంటే ఒకసారి ట్రై చేసా, అది బాగా హిట్ అయింది. అది ఇప్పుడు ఎమోషనల్ సీన్ ఉంది అనుకోండి, లైక్ డే అంతా అదే మూడ్లో ఉంటావు బ్రో? అంటే ఇప్పుడు ఇంకా ఆ రోజంతా ఇంక అదే అంటే అందులో ఉంటా. లేదు ఆ రోజు ఫన్ను ఏడుపు అని అంటే ఏరిలో మాకు అదే కదా ప్రాబ్లం. ఇయర్లో ఓకే గ్లిజర్ పెట్టేసుకుంటాము, అవి ఏమి ఎర్రగా అయిపోతాయి, నెక్స్ట్ షాట్ స్మైల్ అంటాడు. నాకు అర్థం కాలేదు సార్, నాకు అర్థం కాదు నిజంగా. అసలు అలా ఎలా వస్తుందండి? ఇప్పుడు గ్లిజరిన్ పెట్టేసుకొని అన్న ఏడిస్తానన్నా, ఇప్పుడు నెక్స్ట్ షాట్ నవ్వాలని అంటాడు. తాగేసి వచ్చిన వారని అడుగుతారో చూస్తే. అది నాకైతే నేను దానికి నిజంగా అన్న ఎంత ట్రై చేస్తాను తెలుసా. వీళ్ళందరూ ఉంటారు ఎయిర్లో, నివాస్, చక్రధర్, అంటే మిగతా వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఉన్నారు మాకు, రోషన్ కానీ జై కానీ. ఏంటంటే మేము అందరం కూర్చున్నామని జోక్స్, మేము ఏడవాలంటే వాళ్ళతో మాట్లాడడం, నవ్వాలంటే మాత్రం అందరిని కలిసి కూర్చొని నవ్వుకుని దాని షార్ట్కి వెళ్తాం. ఓకే అంతే. ఏ ఎమోషనల్ అంటే మాత్రం మేము ముగ్గురు కూడా కలిసి ఉన్నాం. అసలు ఒక్కొక్కరు అమ్మ బాబోయ్ ఏంటి ఎలా చేస్తారో వాళ్ళిద్దరు కూడా. అసలు ఏది ఇష్టం బ్రో లైక్ నవరసాల్లో? లైక్ అరే ఇది నేను 200% బాగా చేయగలుగుతా. యాంగర్, సాడ్, స్లాంగ్ ప్రాబ్లం వల్ల, లైక్ స్లాంగ్ ప్రాబ్లం డిఫరెంట్స్ ఉంటాయి కదా బ్రో మూవీస్, డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయి కదా. అవునవును. స్లాంగ్ ప్రాబ్లం వల్ల ఎక్కడన్నా బ్యాక్ స్టెప్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? స్లాంగ్ అంటే ఇప్పుడు స్లాంగ్ అనేది ఏముండదు అన్న. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు స్లాంగ్ అని అంటే ఇప్పుడు స్లాంగ్ ఏదో అనుకుంటాం, లాంగ్వేజ్ వేరైతే ప్రాబ్లం మనకి. ఇప్పుడు స్లాంగ్ కాబట్టి ఏముంది, ఇప్పుడు ఆంధ్ర అంటే ఇప్పుడు నీకు ఎలా స్క్రిప్ట్ ఉంటుంది, స్క్రిప్ట్లో ఆంధ్రాది ఉంటుంది, నాకు ఆంధ్రాదన్నా ఈజీ, తెలంగాణ అన్నా ఈజీ, నో ప్రాబ్లం. అందులో రాయలసీమ అవన్నీ అంటారు, నాకు అది కూడా పర్లేదు, చిత్తూరు అన్న అంటారు, నో ప్రాబ్లం. హిందీ వచ్చా బ్రో? హిందీ వచ్చు, బోత్ బడా బడా చోటా చోటా తోడ ప్యాజ్ దాలో. ఓకే తోడ ప్యాజ్ దాలో నేను ఫస్ట్ నేను హిందీలో నేర్చుకుని ఫస్ట్ అదే. నేను చాలా మంది దగ్గర ఏం చెప్తానంటే తోడ ప్యాజ్ దాలో అని అంట, అంటే స్టార్టింగ్ అంటే హిందీ రాలేనప్పుడు అదొక ఫన్నీగా అయ్యేది అందరితో. ఏదైనా మూవీకి చెప్పారా హిందీలో డబ్బింగ్? హిందీలో లేదన్న, ఇప్పటిదాకా హిందీలో చెప్పలేదు. అంటే హిందీ మూవీ చేసా, హిందీ బెంగాల్ది కూడా చేసా. పీపుల్స్ మీడియాలో మహాకాళి అని చెప్పి ఒకటి అవార్డ్స్ తీసుకుంటుంది ఈ మధ్యన, అందులో నేను చేశాను అన్న. అది కూడా చేశాను నేను. అది రిలీజ్ అవ్వలేదు, రిలీజ్ అవ్వాల్సిన చాలా ఉన్నాయి ఇంకా, అది ప్రాబ్లం. అయితే అది అందులో కూడా ఒక 30-40 మినిట్స్ ఉంటుంది అందులో. హిందీ? అది హిందీ, బెంగాల్, తెలుగు. నీది హిందీ క్యారెక్టర్? నేను తెలుగు చేశాను, నేను తెలుగు చెప్పాను. తమిళ్లో కూడా ఒకటి చెప్పా. స్కూల్ ఒకటి చిత్తూరు స్కూల్లో చెప్పేవారు అన్నారు. అది ఇక్కడ ఏపీలో జరిగింది అది షూట్. అయితే ఆయన కూడా తెలుగు ఆయనే, సో కాబట్టి ఇంకా కొంచెం బెటర్ అయింది. బట్ డైలాగ్స్ మనం తమిళ్లోనే. నేను మొన్న చెన్నైకి కూడా వెళ్ళి డబ్బింగ్ చెప్పొచ్చా తమిళ్లో. సూపర్. తెలుగులో కూడా చెప్పా, అంటే సేమ్ అదే, నాకు అలా ప్రాంప్టింగ్ చేస్తారు, నేను దాన్నే చెప్పేసా. డబ్బింగ్ కాబట్టి ఇంకా ఈజీ. ఓకే. తెలుగు అంటే చెప్పా, కానీ వాళ్ళ డబ్బింగ్ మన డబ్బింగ్ చాలా డిఫరెంట్. అది ఎట్లా అంటే అది నాకు ఫస్ట్ టైం అసలు నేను అలాంటి డబ్బింగ్ చూసి ఇలా చెయ్యాలా డబ్బింగ్ అంటే అసలు డబ్బింగ్ ఇది అని అనుకున్నా. ఎలా బ్రో అంటే డిఫరెన్స్ ఏముంది? ఇది కూడా తీసుకోవాలంటారు. అంటే ఎలాగంటే నేను నార్మల్గా అది వద్దంటారు, ఇలా నుంచొని ఇలా చేస్తే నీకు ఆ బ్రీతింగ్ అని వస్తుంది అన్న. అంటే నడిచేది కూడా వాళ్ళు, నేను తినేది కూడా ఎలాగంటే ఆ రోజు మొత్తం తుఫాను బయట అంతా, ఆ రోజు వర్షం జరుగుతుంది. దాని నెక్స్ట్ డే ఇక్కడ వైజాగ్ ఎయిర్ షూట్కి వెళ్ళాలి. ఓకే. అయితే వాళ్ళు అక్కడేమో టెన్షన్ పడుతున్నాడు అన్న, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అరే ఓకేనా, నువ్వు రాగలవంటే చెప్పు. అంటే అక్కడ వాళ్ళకి ఏమైందంటే ఇక్కడ ఆల్రెడీ తెలుస్తుంది నాకు, అందరు డిఓపి అన్న అందరు కాల్ చేస్తున్నారు నాకు. ఫ్లైట్స్ అన్ని ఆఫ్ అయిపోయి, అంటే ఫ్లైట్స్ అన్ని వెళ్ళట్లేదంట, టేక్ ఆఫ్, ఎందుకంటే పైన మొత్తం అయిపోయింది, బస్సెస్ కూడా అవ్వట్లేదు, రోడ్స్ బ్లాక్ అయిపోయాయి, ట్రైన్స్ కూడా పని చేయట్లేదు. సో అయితే మరి ఎలా వస్తావు ఏంట్రా అది అని అంటే ఏం లేదన్నా మా డాడీ ఆల్రెడీ బుక్ చేశారు. అంటే మా డాడీ ఎలాగంటే ఎంట్రీతో పాటు ఎగ్జిట్ కూడా చూసుకుంటారు. డాడీ అసలు ప్లానింగ్ ఉంటుంది ఆయన ఫుల్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక ప్లానింగ్ అంతా చూసుకుని వెళ్తారు, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ట్రబుల్ అవ్వాలి మా డాడీకి అసలు వచ్చదు. అక్కడ ట్రబుల్ అయితే మా డాడీ ఫుల్ ఫైర్, ఆయన అంత అయిపోతుంది. కాబట్టి మాకు ఎలాగంటే అక్కడికి వెళ్ళాను, లేదని ఆల్రెడీ బుక్ అయిపోయింది, కంగారు వెళ్ళేది వచ్చేస్తానన్నా అని చెప్పా. అయితే వాళ్ళు ఆ టెన్షన్లో ఉన్నారు. ఏంటంటే మీరు ఒక్కరు ఆగిపోయినా షూట్ ఆగిపోతుంది, ఎందుకంటే ముగ్గురు కాంబినేషన్ ఈజీ. ఇప్పుడు బయటికి వెళ్తుంది కూడా దానికోసమే. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది మొత్తం కెమెరా అందరూ యూనిట్ అందరూ వెళ్ళాలి కదా, ఆడికి వెళ్తుంది, నేను రాలేకపోతే నీ ఒక్కడి వల్ల చాలా లాస్ అక్కడ. అందుకని అన్న టెన్షన్, నాది టెన్షన్ బయట చెప్పుకోవట్లే. కానీ ఏమని చెప్పి వస్తాను, ఖచ్చితంగా ట్రై చేస్తాను. లేదు వస్తాను. ఇక్కడ వాళ్ళు అక్కడ అంత చెప్తున్నారు, అంటే న్యూసెస్ అంత చూపిస్తున్నారు. నేను వచ్చేలా బయటకు చూసా, గాలి వస్తుంది,
లైట్ వర్షం పడుతుంది, వెళ్ళిపోతున్నారా అనుకున్నాను నేను. వెళ్ళిపోదాం అనుకున్నావా? నేను నాకు ఈజీగా ఉంది ఇక్కడ అలా లేదు. వాళ్ళకి ఏంటంటే మొత్తం వాళ్ళు ఎక్కడో దూరంగా ఎక్కడో తమిళనాడు దూరంగానే చూపిస్తున్నారు, నేనున్న ప్లేస్ తెలియదు వాళ్ళకి. సో అయితే అంతా అయింది. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఈ డబ్బింగ్ అసలు ఎలాగంటే తినేది కూడా ఆ సౌండ్ కూడా కావాలి అది వాళ్ళకి. ఆ సౌండ్, ఆ తింటూ సౌండ్, ఆ నోట్లో పెట్టుకొని అన్నం పెట్టుకొని సౌండ్ చేయాలి వాళ్ళకి. నడుస్తున్నంటే ఇప్పుడు అవ్వదు, ఎలాగో డబ్బింగ్ చిన్నది కాబట్టి అవ్వదు. దానికి ఇలా అంటూ ఉంటే ఆ బ్రీతింగ్తో గట్టి తీసుకొని అది తీసుకుంటూ డైలాగ్ చెప్పాలని అంటారు వాళ్ళు. ఓకే. అసలు అది నేను అసలు ఇవన్నీ చూస్తుంటే నాకు ఫస్ట్ టైం డబ్బింగ్ అంటే ఇప్పుడు ఎలాగంటే కూర్చోనో లేకపోతే నుంచోనో ఎమోషనల్తో చెప్తాం ఖచ్చితంగా. డబ్బింగ్ అయితే ఎమోషనల్తో దానికన్నా కొన్ని సింపుల్గా చెప్పేస్తాం, లైక్ అలా చెప్పేస్తాం. ఎందుకంటే డబ్బింగ్ యాక్టింగ్ కన్నా ఇది కొంచెం డబ్బింగ్ డిఫికల్ట్ తెలుసు, దానికన్నా ఇది ఎక్కువ 200% పెట్టాలి ఇది. కానీ అందరూ అలా కాదు, వాళ్ళు 500% పెట్టారు వాళ్ళు. అంత పెట్టి వాళ్ళు అంత చేస్తున్నారు. నాకు అదే చూసా షాక్ అయ్యా, కొంచెమే కదా వాళ్ళు ఎందుకు ఇంత టైం పడుతున్నారు అనుకున్నా. అప్పుడు అర్థమైంది పర్ఫెక్షన్. ఓహో ఇంత కావాలా, ఇలా ఉంటుందా అనుకున్నా. ఇక అప్పుడు రియలైజ్ అయినా లైక్ మనం కూడా ఇంకా ఎఫెక్టివ్గా పని చేయాలి. నేను అప్పుడు ఇక్కడికి వచ్చిన అది కూడా అని ఇది ఎలా కాదన్నా, ఇలా వాకింగ్ చేస్తూ ఇలా చెప్పచ్చు కదా అని అన్నా. అంటే ఎంత చేస్తున్నాడు ఇంటిడు చేస్తున్నాడు. అంటే నాకు నిజంగా డబ్బింగ్లో మన ఏరినప్పుడు కూడా వెళ్ళినప్పుడు కూడా నడుస్తుంది ఇలా బ్రీతింగ్ తీసుకున్నా, ఇలా బ్రీతింగ్ చెప్పిన అంటే అంత వద్దు నాకు చెప్పాను. ఓకే అంత వద్దు నార్మల్గా చెప్పారంటే ఓకే నేను చేస్తాను అంతే. అలాగే తెలుసుకుని ఎలా బ్రో, లైక్ అసిస్టెంట్ డైరెక్టర్స్ చెప్పిస్తారా లేకపోతే మెయిన్ డైరెక్టర్స్ చెప్పిస్తారా? అంటే ఇలా ఉంటుంది కొంచెం. బట్ నేనైతే మ్యాక్సిమం కేజెక్యూ అని చెప్పి నేను ఇందులో చేస్తున్నాను, ఇది దసరా బ్యాన్ ఉంది SLBCలో, అందులో నేను కేజెక్యూ అని చెప్పి చేస్తున్నాను. అందులో కూడా నాకు డైరెక్టర్ గారు వచ్చారు, డైరెక్టర్ చెప్పారు. ఎయిర్లో కూడా మిషన్ ఇంపాసిబుల్లో ప్రతి దాంట్లో గాంతా చెట్టు కూడా అక్కే కూర్చుంది. మ్యాక్సిమం అందరూ అందులో డైరెక్టర్స్ వచ్చారు. షూట్లో ఎంతమంది ఏడీస్ ఉంటారు బ్రో? అంటే వెబ్ సిరీస్కి కావచ్చు, వెబ్ సిరీస్ చేసినప్పుడు, మూవీకి చేసినప్పుడు అంటే డిఫరెంట్ ఉంటుంది కదా చెప్పండి. వెబ్ సిరీస్కి థియేటర్కి అనే దానికన్నా ఎలా డైరెక్టర్స్ బట్టి ఉండదు. ఓకే. ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళైనా తక్కువ మంది తీసుకుంటారు, చిన్న వాళ్ళైనా ఎక్కువ మంది అలా ఉంటుంది. అంటే డైరెక్టర్స్ బట్టి వాళ్ళ బట్టి ఉంటుంది. ఎంతమంది ఏమైనా ఉంటుందా? 4 ఉంటారు అంతే, అంత మించి ఉండరు. బట్ ఇప్పుడు డైరెక్టర్స్ బట్టి ఇష్టం అది. ఓకే. మాది మన డిసైడ్ చేయలేము, మాది డైరెక్టర్ అది. ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యేది డైరెక్టర్స్ అవుతారు, లైక్ స్క్రిప్ట్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేసేది కానీ అప్పుడు వాళ్ళే అవుతారు. నాకు స్క్రిప్ట్ కానీ డైరెక్టర్స్ నాకు డైరెక్టర్స్ చెప్తారు, స్క్రిప్ట్ పంపిస్తారు, అది ఇది మనకి ఇది అనుకుంటున్నాం, ఇది చేద్దాం, అలా అది అనుకుంటూ ముందు నుంచే అలా అవుతుంటాం. అది ఎన్ని ఇయర్స్ అవుతుంది బ్రో లైక్ వచ్చి మీరు ఇండస్ట్రీ? 8 years. ఇన్ ఇయర్స్లో ఎప్పుడన్నా స్ట్రగుల్ పీరియడ్ ఉండేనా, లైక్ ఆఫర్స్ రాక కానీ? లేదు స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ అయినా. అంటే ఆఫీస్కి వెళ్ళడం కానీ, ఆఫీస్ గురించి తిరగడం కానీ, డైరెక్టర్స్ కానీ అది ఇప్పుడు వాళ్ళ ఎక్కడెక్కడ ఆఫీస్ ఎక్కడుంటే మనకు తెలియదు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఇప్పుడు అందరూ నేను ఎంతో స్ట్రగుల్ అయ్యి అంత చేసి ఇక్కడికి వచ్చా. కానీ ఇప్పుడు ఎలా అంటే నాకు ఆడ ఎవరైనా బోరింగ్ ఉండే నా ఫ్రెండ్స్ అని కాల్ చేసి నాకు ఇలా మూవీలో చేయాలనిపిస్తున్నారా, నేను వస్తారా అంటాడు. కాదు నీకు అర్థమవుతుంది అసలు వాళ్ళకి ఎలాగంటేనా అలా చిల్ల అంటే ఫ్రెండ్స్ అంటే ఇంక అంతే కదా. ఏమైపోయిందంటే లైక్ సోషల్ మీడియా వచ్చేసరికి ఇంక ఈజీ అయిపోయినట్టు అయిపోయింది. అందరూ వచ్చి నన్ను కూడా తీసుకెళ్ళు. ఎక్కడికి తీసుకెళ్ళను, నేను షికార్కి వెళ్తున్నారా, నన్ను కూడా తీసుకెళ్ళానంటే సరే ఓకే తీసుకెళ్తా, చెప్తా, నీకు కూడా చెప్పాలి, మీకు కూడా సంగతి. షూటింగ్ ఇస్ ఫైన్, నువ్వు యాక్టింగ్ వచ్చేస్తా అంటే యాక్టింగ్ చేస్తా అంటున్నారు. ఒక డైరెక్టర్ చేస్తాను దగ్గరికి వచ్చి, డైరెక్టర్గా చేస్తాను నేను. సరే కథ ఏంటంటే కథ అనుకుంటున్నా అంటున్నాడు. అరే నీకు తెలుసు కదా రే, నీకే చెప్తున్నా నీ గురించే. నా ఫ్రెండే నాకు వచ్చి అంటున్నాడు నేను ఇలా చేస్తాను, నేను ఇలా డైరెక్టర్ అవ్వాలని నేను. సరే నీకేం తెలుసు అని అన్నా. లేదు ఫస్ట్ కథ అనుకుంటున్నప్పుడు ఒక సాంగ్ కూడా అనుకోవాలి, ఒక లొకేషన్ కూడా అనుకోవాలి, కథకి వెళ్ళాలి. ఇంకా చెప్పురా ఇంకే మరి ఫస్ట్ కథ ఏంటో తెలుసు కదా, ఎన్ని లేదు వాడు ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు ముందుగానే. కాదు నాకు తెలీదు, నన్ను వదిలేనురా, నేనేం చేయట్లేదురా, నన్ను వదిలేసంటే చెప్పి అది తప్పించుకోవడానికి వస్తాను మ్యాక్సిమం. నేను వాళ్ళ దగ్గర నుంచి నేను ఎక్కువ వెళ్ళను అసలు, ఫ్రెండ్స్ దగ్గర తిరిగే. నేను ఫ్రెండ్స్ దగ్గర అసలు తిరగను నేను. లైక్ మీరు ఎట్లా చూస్తారు బ్రో, లైక్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా యాక్టర్ అవుతున్నారు. అంటే కొందరికి లైక్ ఫేమ్ రాగానే యాక్టింగ్ ఆపర్చునిటీ వచ్చేస్తుంది. సో దీన్ని ఎలా చూస్తారు?
అంటే ఇందాక మీరు చెప్పింది ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఉంటుంది ఒక యాక్టర్కి. సో దాన్ని ఎలా చూస్తారు మీరు? దాన్ని ప్రతి ఒక్క యాక్టర్ చాలా స్ట్రగుల్ వస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది కూడా వాళ్ళకి పర్ఫార్మెన్స్ బాగుంది. ఇప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా చేసి అది చేస్తే ఎవరేమనుకో, ఇప్పుడు నేను అనుకోండి, నేను ఎవరిని, నేనేం కాదు. ఇప్పుడు అతను ఎవరినప్పుడు చాలామంది ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు, వాళ్ళందరూ యాక్టింగ్ చేస్తారు. ఇప్పుడు అది డైరెక్టర్కి నచ్చింది, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారంటే సూపర్. ఇప్పుడు ప్రతి ఒక్క యాక్టర్కైనా ఎవరికైనా ఆడియన్స్కి కూడా అదే కావాలి. నేను స్క్రీన్లో చూసినప్పుడు అందులో ఫీల్ అవుతే చాలు. అందుకని ఎవరేం కోరుకో. ఇప్పుడు నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వు, లేకపోతే నువ్వు ఏదైనా చెయ్యి, ఏదైనా మనకు అవసరం లేదు ఇప్పుడు. కాబట్టి ఏంటంటే నేను వాళ్ళ మీద యాక్టింగ్ బాగా చేస్తే లైక్ పర్ఫెక్షన్ ఉంటే ఆ ఫీల్ కనిపిస్తే ఎవరైనా బిగినర్స్ అయినా ఫైన్ అంటారు. ఎవరైనా ఇప్పుడు ఖచ్చితంగా. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నాకు పేరు ఏమో వద్దా, ఇప్పుడైతే ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు తెలిసిన అతను చాలా బాగా చేస్తాడు. బట్ కానీ ఆపర్చునిటీ దొరకట్లేదు అంతే. ఇప్పుడు వీళ్ళకి ఎలా దొరుకుతుందని అంటే ఆల్రెడీ చాలా చేస్తున్నారు. అంటే వీళ్ళు చేశారు కూడా, కొంచెం సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు అందులోకి వెళ్ళారు కాబట్టి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు అందులో చేసినా కూడా మాకు హ్యాపీయే. ఇప్పుడు ఎవరు చేస్తున్నా అందరికీ హ్యాపీ, నాకు హ్యాపీ, చాలా హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు ఓకే వాళ్ళు వెళ్తున్నారు, ఓకే నో ప్రాబ్లం అలా ఉంటుంది. అంతేకాని ఇప్పుడు అందరు వెళ్తే ఉంటుంది బాగుంటుంది, కానీ ఇలా అనేది నాకు నచ్చదు అంతే. ఇప్పటిదాకా లైక్ మీరు చూస్తూ ఉంటారు కదా, లైక్ డిఓపిస్ని కానీ డైరెక్టర్స్ని కానీ, యాక్టర్స్ కంటే హిట్ ఇవ్వగానే లైక్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి, అంతా నడుస్తూ ఉంటుంది. సారీ యాక్టర్స్కి ఒక హిట్ రాగానే ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంటాయి, లైక్ ఆఫర్స్ వస్తుంటాయి, అంతా నడుస్తుంది. లైక్ డైరెక్టర్స్కి కానీ డిఓపిస్కి కానీ లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్స్కి లైక్ మిగతా 24 ఎడిటర్స్కి, సో వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది? హిట్ అయితే వాళ్ళకి కూడా యాక్టర్స్ లాగానే వస్తుంటే ఆపర్చునిటీస్, లేకపోతే వాళ్ళు స్ట్రగుల్ పీరియడ్ ఉంటుంది వాళ్ళకి? లేదు. ఇప్పుడు డైరెక్టర్ గారికైనా ఇప్పుడు ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఎలాగంటే ఒకటి చేసామంటే అందులో పేరు. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇప్పుడు యాక్టర్స్కి ఏంటంటే జస్ట్ మొహం కాబట్టి మాకు ఏదో కనిపిస్తాం. చెప్పాలంటే వాళ్ళు చాలా చేస్తున్నారు. ఇప్పుడు ఎడిటర్స్ అయినా ఎవరో చాలామంది ఇప్పుడు మనకు తెలియదు. ఇప్పుడు మన పేర్లు అబ్జర్వ్ చేయం కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేస్తే గట్టిగా ఈ ఎడిటర్ చాలా మూవీస్లో ఉంటారు, డిఓపి చాలా వాటిలో ఉంటారు. కానీ ఏంటంటే మన క్లిక్ అయ్యి ఒక చోట క్లిక్ అవుతారు. ఇప్పుడు సందీప్ రెడ్డి సార్ ఉన్నారు, ఆయన అర్జున్ రెడ్డికి అంత తెలీదు, ఆబ్వియస్లీ అంత తెలీదు. అంటే చేశారు అప్పుడు ఒకటి చేశారు, బట్ అంత తెలియదు. ఇప్పుడు నాకు అంటే అందరూ నాకు తెలియదు, కానీ నాకైతే నా పరంగా ఏంటంటే నాకు అప్పుడు ఆయన తెలీదు. ఇప్పుడు యానిమల్ చేసినప్పుడు ఇప్పుడు నాకు ఆయన్ని చూస్తే ఒక వైబ్ వెళ్ళిపోవాలి సినిమాకి. ఆయన ఇంటర్వ్యూలు చూస్తే మోటివేషన్. నాకు అదే పేరు గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగ అంతే. అంటే ఆ వీడియోతో నాకు తెలిసారు, ఓకే దాని తర్వాత ఈయన అర్జున్ రెడ్డి చేశారు, ఇప్పుడు ఈయన ఇది చేస్తున్నారు అని నాకు అప్పుడు తెలిసింది. సో ప్రతి ఒక్క మనిషి క్లిక్ అవుతారు అంతే, ఒక చోట క్లిక్ అవుతారు. కాబట్టి ఇప్పుడు ఈ 24 దాంట్లో కూడా వెళ్ళాలంటే ఇందులో ఒక దాంట్లో బయటకు వస్తారు, బట్ ప్రతి ఒక్క దాంట్లో పనిచేస్తారు. లైక్ 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, అందులో విచ్ క్రాఫ్ట్ ఈస్ మోర్ డిఫికల్ట్? అంటే ఆ 24 క్రాఫ్ట్స్లో లైక్ డిఓపి ఎక్కువ స్ట్రగుల్ కావాల్సి వస్తుందా, లేకపోతే లైట్ మ్యానా, లేకపోతే ఎడిటరా? అంటే హిట్ వచ్చిన సర్వైవల్ పాయింట్కి స్ట్రగుల్ కావాల్సిన పర్సన్ ఎవరు? లైక్ కానీ అసలు చెప్పాలంటే ఎవరి దాంట్లో వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతారు. యాక్టర్ ఉన్నాం, ఒక బాధపడి ఒకటి చేస్తే మీరు చాలా ఫీల్ అవుతారు, అవునా కదా? థియేటర్లో నేను అంత ఏడుస్తున్నా అంటే మీరు అదే ఒక్క 1% అవుతారు. అంటే దానికి అంతగా డైరెక్టర్ గారు చెప్పారు, అంత బాగా డిఓపి అన్న చూపించారు. సో అలా ఎంత బాగా లైట్ చేశారు. ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్కరు అలా చేస్తారు కాబట్టి అంత బాగుంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కొక్క దాంట్లో ఒకరు చాలా కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఒక మూవీ అనేది అంత బాగా అవుతుంది, అంత బాగా హిట్ అవుతుంది, అది 100 కోట్లు అని వస్తుంది నిజంగా. ఓకే, సో బ్రో మళ్ళీ మనం కింగ్డమ్ దగ్గరికి వద్దాం. సో వదలట్లే అక్కడి నుంచి, వదలట్లే ఫ్యాన్స్ ఇక్కడ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఇక్కడ. సో గౌతమ్ గారితో ఎలా ఉంది జర్నీ? అదొక ఎంతో మంచి, అంటే ఆయన ఎలాగంటే ఆయనతో ఒకసారి అదొక వేరు. అంటే ఇప్పుడు నేను ఇదంతా వేరు, ఇదంతా ఫన్నీ అంటే ఆయనతో కూడా ఫన్నీ. బట్ నాకు ఆయన ఏంటంటే జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిరుమూరి సార్, ఆయన అంటే నాకు ఎంతో ఒక రెస్పెక్ట్. నేను కూడా ఒక ఫ్యాన్ ఆయనకి చెప్పాలంటే. మీరు విజయ్ దేవరకొండ ఫ్యాన్ అయితే నేను ఆయనకి అంత ఫ్యాన్. ఎలాగంటే ఆయన చెప్పే విధానం అసలు నాకంతా, నేను చెప్తున్నా కన్నా నాకు సీన్స్ ఉన్నాం దానికన్నా డైరెక్టర్ గారు చెప్తారు చూడండి, అవి బాగా అర్థమవుతాయి. ప్రతి ఒక్క యాక్టర్కి అది బాగా అర్థమవుతుంది. ఆయన ఎలా అంటే ఆయన అంత కామ్గా, ఎంత పెద్దదైనా సరే పక్కన ఎంత పెద్దది అవుతున్నా రిలాక్స్గా నాకు ఇది కావాలి,
ఎలా చేయాలి, ఈ 3 డైలాగ్స్ ఉన్నాయన్న, ఇప్పుడు ఇంత ఉందనుకో అన్న, ఓకే అంత ఉంది కదా, అవ్వట్లే కదా, వదిలే. ఫస్ట్ టేకే, పెద్ద ఎన్నో టేక్స్ కాదు, ఇది 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 అయిపోయింది అంతే, సింపుల్. అంటే నాకు ఇలా 3 కట్స్, నేను 3 కట్స్ తీసుకుంటా, నాకు ఇలా కట్గా చెప్పి మనం దాన్ని కలుపుకుందాం బా అంతే. ఆయన ఇప్పుడు మధ్యలో ఇప్పుడు ఎక్కడ ఎక్స్పెరిమెంట్ డ్రాప్ అయిందనుకో, ఆల్రెడీ పక్కన ఉంటారు కదా, చూపిస్తారు ఇది ఇలా ఉంది, మనకి ఇలా కావాలి, ఇది ఇలా ఉండాలి అని అంటారు ఆయన. నాకు ఆయన అంతలాగా వచ్చి నాకు ఒకసారి కళ్ళు అంటే వర్షంలో షాట్ అన్నది, అప్పుడు అది అయిపోయింది, అది ఒక 1 hour అవుతుంది. విజయ్ బిన్ని మాస్టర్ కొరియోగ్రాఫర్ దానికి, నా సాంబ్రంగ డైరెక్టర్, ఆయన అక్కడ ఫస్ట్ పరిచయం. సో ఆయన కొరియోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ కొరియోగ్రాఫర్ నుంచి ఇప్పుడు నా సాంబ్రంగా చేస్తే ఆఫీస్కి వెళ్ళేసరికి ఆయన ఉన్నారు డైరెక్టర్గా. మాస్టర్ అలా, అరే నువ్వేంటారు ఇక్కడ అని అన్నారు. టాపిక్ నుంచి ఏ టాపిక్లోకి వెళ్ళిపోతున్నా నేను అయితే దాని తర్వాత ఆయన చూసి ఆడిషన్ తీసుకొని అలా నా సంబరంగా వెళ్ళాను. అయితే కమింగ్ టు ది పాయింట్, గౌతమ్ సార్ అయితే వర్షం అయిపోయింది, 1 hour చేశాను నేను దానికి. కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టర్ అంటే ఇలా చెయ్యండి, ఇలా డ్యాన్స్ అని చెప్పాను. అది అయిపోయింది, వెళ్ళి కూర్చున్నా, తల పట్టేస్తుంది నాకు. అంటే నాకు ఇలా తలంతా పట్టేసి కళ్ళు తిరిగిపోతుంది. ఊర్లో అంత అవుతుంటే నాకు ఇంకా అలా కూర్చొని పోయా, సార్ నా వల్ల అట్లా కళ్ళు తిరుగుతున్నాయి సార్, ఇలా అవుతుందని అంటే ఆయన దగ్గరికి వచ్చి ఇక్కడ ఇలా పట్టుకొని, అంతా ఓకేనా, ఓకే అంటే చేద్దాం, లేదంటే కాసేపు టైం తీసుకుంటావు, 10 minutes తీసుకుంటావు, అందరిని ఆగుదాం అని చెప్పి. నేను వర్షంలో ఇప్పుడు అది అయిపోయి బయటకు వచ్చా, తుడుచుకున్నాం అప్పుడు నా వల్ల కావట్లేదు అని చెప్పి అలా తల పట్టేసుకుని ఉంటే, ఓకే అవ్వట్లేదు కదా, ఎంతసేపుగా ఉందో, ఒక 10 minutes తీసుకుంటావు, పడుకో అని అన్నారు. క్యారవాన్కి వెళ్ళి అన్నారు. అన్ని యూనిట్స్ ఉండి, అంతమంది ఉండి, అక్కడ అంత కష్టపడుతుండే. ఇప్పుడు టైం 6కో ఆ టైంకో అవుతుంది, కాసేపట్లో అయితే. అంటే ఇప్పుడు నైట్ కూడా చేయాలి, నైట్ అంతా. ఇప్పుడు అలా అయితే ఏమంటున్నారు, ఆపేద్దామా అని అన్నారు. సో అలాగైతే ఏంటంటే ఆయన, నేను ఏంటి అప్పుడు మా డాడీ కూడా అక్కడే ఉన్నారు. ఆయన నేను వెళ్ళేసి ఒక 2 minutes అలా కళ్ళు తీసుకుంటాను, రిలాక్స్ అవుతా అని చెప్పా. రిలాక్స్ అవుతా అంటే ఆయన లెమన్ జ్యూస్ ఇమ్మని చెప్పండి, అది ఇమ్మని చెప్పండి. ఆయన వాళ్ళు చెప్తే వాళ్ళు తీసుకొచ్చి నాకు ఇస్తే తాగి ఒక 10 minutes తర్వాత మళ్ళీ లేచి, మళ్ళీ ఎక్కువసేపు అది కరెక్ట్ కాదు, ఎందుకంటే నా వాళ్ళు అందరూ అలా వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. లేచి వెళ్ళిపోయి మళ్ళీ చేసుకొని నైట్ షూట్ అయిపోయిన తర్వాత ప్యాకప్ అయిపోయి ఇంటికి వచ్చేసాను. సూపర్ సార్. అసలు నాకు ఆయన అంటే కామ్, ఎంత కామ్ అంటే అంత కామ్. నాకు చాలా ఇష్టమైన అలా. అసలు అది అంటే నాకు ఆ రోజు ఎలా అంటే, నాకు సెట్లో నేను అలా ఏడ్చాను. నాకు ఒక్క సెకండ్ నాకు అలా ఏడుపు అలా వచ్చింది అంతలాగా. అంటే నాకు స్వరూప్ సార్తో అయింది. మిషన్ ఇంపాసిబుల్లో నేను ఒక డైలాగ్ ఉంది, బ్రో అంటే అమెరికన్ కరెన్సీ నోట్ రా, వాళ్ళు అక్కడ యూఎస్ఏలో బ్రో అనే పిలుస్తారు, అంటే ఇక్కడ 100 అక్కడ అలాగని చెప్తా. అక్కడ డైలాగ్ చెప్పడానికి దగ్గరగా ఒక 20 అలా టేక్స్ తీసుకున్నా. ఏడ్చేస్తున్నా. ఆయన ఇలా భయం చేసుకొని తీసుకెళ్ళిపోయి పక్కన తీసుకెళ్ళి, ఏం కాదు, ఎవరిని భయపడకు, ఎవరిని చూడకు చెప్పి ఇలా చేసే, ఏం కాదని చెప్పి ఆయన 20 takes దాకా కూడా రిలాక్స్ అయ్యి ఉండి ఆయన అలాగే ఉన్నారు. నాకు ఆయన తర్వాత మళ్ళీ ఈయన చూస్తే నాకు అంటే నాకు తగిలినా లేకపోతే డైరెక్టర్ సార్ ఇలా ఉన్నా నాకు అర్థం కావట్లేదు. టీజర్ తర్వాత చాలా హైప్ ఉంది కింగ్డమ్కి. 1 wordలో ఏం చెప్తావు కింగ్డమ్ గురించి? కంబ్యాకా? స్ట్రాంగ్ కంబ్యాక్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది. గుర్తుపెట్టుకోండి అందరు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరు గుర్తుపెట్టుకోండి, మిగతా ఫ్యాన్స్ తిట్టకండి. బిగినర్ మిస్టేక్స్ అని ఉంటాయి కదా, బిగినర్ మిస్టేక్ ఇది అని, అవేమన్నా సజెషన్, ఈ మిస్టేక్ చేయొద్దు బిగినింగ్ స్టేజ్లో? ఒకరు డబ్బులు ఇచ్చి, అంటే ఒకరు మీరు డబ్బులు ఇవ్వండి మీ క్యారెక్టర్ ఇస్తా అంటే వద్దు. మీరు వెళ్ళండి, ఆఫీసులకి వెళ్ళండి, ప్రతి ఒక్క చోటుకి వెళ్ళండి, కష్టపడండి, ప్రతి ఒక్కరిని కలవండి, అంతే. మెయిన్ పాయింట్స్ ఇవే. డబ్బులు ఇస్తాము అని అంటే అవన్నీ నమ్మకలేదు. ఇప్పుడు అలా అని చెప్పి ఇప్పుడు ఇవ్వలేమో, ఇప్పుడు అవన్నీ కాదు. ఎలాగంటే మీరు వెళ్ళండి, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళండి, ప్రతి ఒక్క ఆఫీస్ తిరగండి, ప్రతి ఒక్కటి చేయండి. జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ట్రెండ్ కావాలంటే ఇది తప్పేం లేదు అసలు. నిజం చెప్పాలంటే చాలామంది ఇప్పుడు అనుకుంటున్నాం కదా, చాలా పెద్ద వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, ఈవెన్ నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. చెప్పుకున్నా, ప్రౌడ్గా చెప్పుకుంటాను, నాకు నో ప్రాబ్లం. ఏమో మా డాడీ ఏమంటారో నాకు తెలియదు. అంటే నాకు ఇదేం పర్లేదు, ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పుకుంటున్నా. అది నాకైతే తప్పేం లేదు. ఎందుకంటే
నాకు మా మమ్మీ మా డాడీ వాళ్ళిద్దరు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈరోజు ఈ స్టేజ్ ఇక్కడ నుంచొని ఇక్కడికి కూర్చొని మాట్లాడుతున్నా. లేకపోతే నేనెవరిని అసలు. నాకు వాళ్ళిద్దరు ఫస్ట్ నుంచి నేను ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా నాకు అంతే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడా తగ్గలేదు. ఇప్పుడు నేను డాడీ ఇక్కడ ఈ ఆఫీస్కి వెళ్ళాలంటే నాడు అంతే అలా వెళ్ళిపోతాను. ఖచ్చితంగా నాకు ప్రతి ఒక్క ఆఫీస్కి ఎందుకన్నా నేను అసిస్టెంట్ని ఒకసారి తీసుకెళ్ళకుండా నేను మా డాడీ వస్తాను. ఎందుకంటే నాకు అసిస్టెంట్ కన్నా మా డాడీ నాకు అంటే నాకు ఎంతో ఒక కొంచెం లాంగ్కి వెళ్ళినా అలాగా నాకు ఏంటంటే నాకు మా డాడీ ఉండాలి నాకు మ్యాక్సిమం. కానీ మా డాడీ ఏంటంటే నా షూ జరుగుతున్నా నా ముందు ఉంటారు, నా ముందు కానీ పక్కన కానీ ఎక్కడ ఉంటారు. ఆయన ఎక్కడ దూరంగా వెళ్ళిపోతారు. ఎందుకు అని అంటే నేను చూస్తే మళ్ళీ ఆడు ఎక్కడ చేయడం ఆపేస్తాడు, నేను మళ్ళీ నేను చూసాడు ఆడు ఎక్కడ భయపడతాడు. ఎంతైనా సొంత వాళ్ళ ముందు కొంచెం కష్టమే. ఖచ్చితంగా అదే కష్టం. ఒక 100 మంది ఉన్నారంటే రెడీ ఎంత పెద్ద డైలాగ్ నుంచి చేస్తా. ఆల్ ద బెస్ట్ బ్రో నీ ఫర్దర్ ప్రాజెక్ట్స్కి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ నీ వాల్యుబుల్ టైం ఇచ్చి మాకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు.